శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరి కవులు హృదయాలను కవులకు శరణిస్తూ అందరి కవులు హృదయం తెలియాలని దక్షిణామూర్తికి శరణిస్తూ చెప్పడానికి ప్రారంభిస్తున్నారు. గురుగారి చింతలు ఉత్తమ సంపంలోది 6వ ఆననం. ఈ 6వ ఆనంలో మనం వేద గురుపాఠ ఉదాహరణ చెప్పుకుంటున్నాం. గురుపాఠ ఉదాహరణలో ప్రధాన విభక్తి చెప్పుకుంటూ ఆపేశాను. ఆ చెప్పుకుంటూ ప్రారంభిద్దాం. ఇందులో వచనానికి నన్నయ్య, కందానికి తిక్కన్న, పదాల తిక్కన్న, పదాలను మత్తేఫాలుగా వ్రాయసగాడైనటువంటి పాండురంగుడు కూడా ఈయనకి పాండురంగుడు ఈయన అనుకరించారు. ఈయన కవిత్వంలో కనిపిస్తాయి. అలాగే కవికి రసమే ప్రాధాన్యం కనుక నేటి బ్రతుకుతుడు కూడా తెలుసుకోవాలన్నా కూడా దూర్జటి చెప్పుకోవాలి. రగడలకు పాలకుడికి సోమన్ అడుగడుగున వీరి కవిత్వంలో యొక్క అందరి కవుల యొక్క మాధుర్యాన్ని కనిపించే ప్రతి కవుల యొక్క పూర్వకాల అలసానికి పెద్దని ప్రతి కవుల యొక్క హృదయం ముందు కనిపిస్తుంది. ఇవే ఒక్కసారి మనకు సాహిత్యపరంగా ఆలోచిస్తే శాస్త్రీయ తల్లి ఎలా చూద్దాం. అమ్మ హృదయం క్రీడారంగం. అమ్మ హృదయం క్షీరాన్నం లాంటిది. నేత్రాలు సంస్కరించబడ్డాయి, సంస్కృతం అయింది. ఆమె పాదాలు ఎత్తిప్రాసలు. అలా గురుగారి కవిత్వం కూడా అందివేసించేది. ఇప్పుడు కవిత్వం నాట్యం చేస్తుంది చేతులు అన్నట్టుగా ఉంటుంది ఆయన కవిత్వం. అసహ్యత అంటే అందమైన అబద్ధంగా ఉంటుంది, కానీ అబద్ధం కాదు, అలా అనిపిస్తుంది. అందువలన పలుకు నుడికారము, క్లుప్తత, ఆర్ద్రత, స్పష్టత ఇవన్నీ కూడా ఈ కవిత్వంలో ఎప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తాపత్రయాలను అవమాన సన్మానాలను కూడా జయించారు. ఆ లక్షణం యోగి లక్షణం. ఈ కవి తత్వం కూడా వ్యాకరణంతో కూడిన మెత్తని పురి ఈయన కవిత్వం. పైగా ఎవరు దేన్నైనా సరే ఏం చేసినా తిరిగిపడి ఎక్కడైనా ఉపశబ్దం కనిపించినా దాన్ని పులిలా మీద పడుతూ కవిత్వంతో చేస్తూ నృత్య క్రీడ చేశారు పులిలాగా. ఎవరైనా సరే ఈ సాహిత్యాన్ని కానీ ఈ వ్యాకరణాన్ని కానీ ఎవరైనా చేస్తే మాత్రం తిరుగుబడి దేశభక్తితో ఉన్నటువంటి సంస్కృతిగా కూడా పేరు పొందారు. అన్నీ కూడా కాకావికలై ఈయన మాటలకి ఈయన ప్రవర్తన అన్నీ కూడా కాకావికలైపోతాయి. అక్కడ చెప్పిన దాంతో ఎక్కడెక్కడ అందరికీ అర్థమయ్యేట్టు కాకుండా అందరూ ఆశ్చర్యపోయేట్టుగా కనిపిస్తాయి కవిత్వం అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ అన్న ప్రథమ విభక్తిలో మనం చెప్పుకుంటూ ఆపేసాము. ప్రథమ విభక్తి కళిక ప్రథమైంది, కళికైంది. ప్రథమ విభక్తిలో ఉత్కళిక చెప్పుకుంటూ ఆపేసాం. కలదు అఖిలలోక కారణ విలాసిని చిత్తవృత్తి విభ్రాంత బహుచ్చల జీవ ఆవన రూప ఉల్లింగ లీలం శ్రీ రూపాక్షం మనన్. కళిక పునరనన్య పంచకృత్య మూలభూత మృదులహాస పోషితాఖిల ప్రపంచ ముక్త వదన పంచకం ఘనతపో వినిద్ర శైల కన్యకా పరీక్షణ ప్రకార ఘటితవన్నిరూపక పటవచన కంచుకం నిచితం విప్రభా విశేష నిర్జరాపగాతరంగ నిచిత వ్యామన ప్రవాహ సతీ నిజ సతీ విభాసనం భాసురం నిజ కృపాపయోధి చరద నిమిషతు అబ్జనయన దళిత నిఖిలలోక పాపరూప నిగమ సోరకాసురం త్రిజగత్ అవనశీల పాద పృష్ఠ కమఠ రాజరాజభృత సమస్తలోక భద్ర బృంద భారమందరం.
రచిత శిఖరి కటకచరణ రక్తచరణ సౌకుమార్య రసిక పాణికమలబ్ధార రమ్యభావ సుందరం ద్విజసుతావన ద్విగుణిత వృషభతుల తొలగవల్లవన ప్రవిచలిత అభ్రసరితంగభంగవీచి ఫణిఫణాన్వితం విజయమంగళస్వరూప వినతకోనివ్రదన కదన విమల జాటజూట లసిత విశద శశికళా అంచితం. ఇక్కడ ప్రతి విషయంలో కూడా కంచుకోవట్లేదు అన్నమాట. అభేద్యమైంది పార్వతి తపశ్చర్య అని. పైగా సోమకాసురుడిని సౌరకాసురుడు లేక సూర్యుడు లేకల్లా గొప్ప వాడిని దొంగలక దొంగ అని వాడి పేరు చెప్పుకున్నట్టుగా చమత్కరించారు. అలాగే కమ్మట ఆ మందరపర్వతం ఒక కవిని చెప్పుకుంటూ ఇంత కథ అంతా చెప్పుకుని చేశారు. అర్ధాంశతత్వంగా కనిపిస్తూనే అంటాను. అక్షరకృత్యం మనం చెప్పుకున్నాము. ఉత్కడిగా చెప్పాలి. నిజ మహత్వ కథన కుపిత నీరజాష్ట నీరజాండ త్రిజగత్ అపకృతి ప్రవృత్త దీప్ర నిజ మహాస్త్ర కాండ ప్రజనిత ఉగ్ర దహన కశమన పరమలింగ రూప భుజగ కటక శేష పాదమూల దర్శన అనురూప వియత్ అధ ప్రసార సుకర విధుత ఖోని హంసరూప హైరవ ప్రచార గుణిత హరివిరించి దుర్నివార భుజగ శయన విధిహాసి భూషణ అహిరత్నమహము విజయమంగళార్థ విహిత విమల భవ్య దివ్యమహం ఏంటని ఇక్కడంతా కూడా నీరజాష్ట్రుడు అంటే విష్ణుమూర్తి, నీరజాండం అంటే బ్రహ్మదేవుడు. ఇదిగో తన యొక్క నిజత్వాన్ని తెలుసుకోవడానికి యుద్ధం చేస్తూ వాడి యొక్క అస్త్రాలతోటి నిజ మహాస్త్ర కాండంతో తన యొక్క ఆయుధాలతోటి అపకృతితో వివేకహీనుడై 3 లోకాలకు కూడా అపకృతి చేశారన్నమాట. మా ప్రజలు ఏం చేశారు? ఆ ప్రజలను ఎంతో భయంకరంగా చేస్తూ సమంతో పరమే లింగరూపంతో ఉంటుండి నేను గొప్ప అనుకుంటూ సర్పాకారమే భేద్యమైనటువంటి నికటమైనటువంటి శేషాన్ని చూడటానికి అగ్నిమూల స్తంభాకారం అయితే ఒకడు శేషపాదం పోలి చూడటానికి దర్శనారూపంతో వెళ్ళాడు. మేత శుకరం అంటే వరహారూపం ఎత్తాడు విష్ణుమూర్తి. అలాగే విధుత కోణి హంసరూపంతో హయరయ ప్రచార గుణిత హరి విరించి బ్రహ్మదేవుడు హంసరూపం ఎత్తి తల చూడటానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇక్కడ రథం కూడా రయం అంటే నడక, హయం అంటే గుర్రం. ఉత్కడికలో పేర్లు ఉన్నాయి. తిరగవల్ల కానీ ఇంత చెప్తున్నారు. కడికలోను తిరగవల్ల కానీ ఇక్కడ కూడా హయ ప్రచార రగడలో కూడా భేదాలు ఉన్నాయి వాడి పేర్లు. వాళ్ళ ఇద్దరు కలిసి భుజగసయ్యన అలా భుజగసైనటువంటి ఇద్దరు కూడా విష్ణుమూర్తి వద్ద వెళ్ళారు. విజయం అలాంటి అలా లింగ రూపంలో వచ్చినటువంటి శివ అహిరత్నం నుండి విజయమంగళాచ విహితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భవ్యమైనటువంటి పవిత్రమైనటువంటి నీ రూపం. నీ యుద్ధమే ఒక నీ యొక్క నడకే ఒక యజ్ఞం లాంటిది, నీ ప్రవర్తనే ఒక యజ్ఞం లాంటిది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనికి మహిమనస్తవంలో మహిమను చెప్తున్నాడు. తవైశ్వర్యం యత్నాదుపరి విరించో హరిరథ పరిచ్ఛేత్తుం యాత వనల స్కంధవపుష తతో భక్తి శ్రద్ధాభర గుణత్వ్యాం గిరిశయత్ స్వయం తస్తే తాభ్యాం తవ కిమనివృత్తిన్న ఫలతి. అంటే నీ యొక్క గొప్పదాన్ని తెలుసుకోలేక విరించబడిన దెబ్బ కథ అంతా వస్తుందన్నమాట. అప్పుడు నువ్వు అగ్నిస్తంభాకారమైనటువంటి మహాజ్యోతిర్లింగ ఆ మహాజ్యోతిర్లింగ దర్శనానికి ఇద్దరు చిరపక్కుడు చూశారు కదా. కనుక ఇది కాయినప్పుడు కూడా నీ యొక్క నిర్గుణత్వాన్ని నీ గొప్పదాన్ని తెలుసుకోలేక వివేకంతో తెలుసుకొని శివుని ప్రార్థిస్తే శివుడు ప్రసన్నుడి అనుగ్రహించి వినుగ్రహంతో అనుగ్రహించడం వల్ల మళ్ళా వాళ్ళ యొక్క పనులను వినియోగించాడు. అంటే భక్తులు అనుగ్రహించడం కోసం మరలా మహాలింగమే ఏం చేసింది? ఆలయాల్లో కూడా స్థాపించబడినటువంటి చిన్న స్తంభాకార
లింగాలుగా అయిపోయాయి. అదే వీరశైవులు శైవులు ధరించేటువంటి అంగుష్టాకారం అయినటువంటి ప్రాణలింగమును కూడా రూపంగా ధరించాయని తెలుసుకోవాలి. ఈ ఐతిహ్యము స్కాందంలో ఉంది, శివపురాణం ఉంది, శివరహస్యాదుల్లో కూడా చాలా ప్రసిద్ధమైనది అని మనం చెప్పుకునే ఉత్కడిక ద్వితీయపతి. యక్షేశ్వర సగుని విరూపాక్షు మహాదేవు నభవు ఆదిమ భిక్షున్ రక్షస్సుర సంపూజితున్ త్రిక్షుని పంపా ప్రవాహత్ అమల కటాక్షున్. యక్షేశ్వర సగుడు అంటే కుబేరుని యొక్క స్నేహితుడైనటువంటి శివుడు. విరూపాక్ష అనేక రూపాలతో కూడా ఒకే రూపంలో ఆయన మహాదేవుడు అయినటువంటి పుట్టుకనేటువంటి ఆదిభిక్షుడైనటువంటి వాడు, రాక్షసుడు కూడా పూజింపబడినటువంటి వాడు, 3 కళ్ళు గలవాడు అయినటువంటి పంపావిరు నది యొక్క ప్రవాహంతో కూడా స్వచ్ఛమైనటువంటి గాలులతో ఉన్నటువంటి చూపులతోటి మనం రక్షిస్తున్నాను. అలా రక్షిస్తున్నాను, నమస్కరిస్తున్నాను చెప్పారు. ద్వితీయపతి. వెండి మునుపదయారవింద మృదుగంధముల విందైన చందము చవింతెలుపుమైవాని కొండరాసూరి మరి కొండక వికల్పముల కుటిల విక్షల మెలికో మేలికొన మెంచుమైవాని వెండి కొండనిగాక పిండుకొని ఎల్లడలని విడిది చేసిన మేని పెంపు సొంపులవాని పండి వెన్నెలరేక పసిని సంపెంగ చోక పండించు మునిజడలం బన్నె వెంగు కెంపులవాని గండుకొని కాలుడు గండు సుతుజేర పెడగాల గాలుని దాచి కాచి ప్రోచినవాని కొండ ఒక విల్లుగా కుండలియే నారిగా కొసగంట త్రిగ గ్రోళ్ళు గుల్చి పేల్చినవాని కడంగొని రాకాసి కలుస నెత్తురు ద్రావి కసరుకొను బెడ హరికి కలగలు ఆర్చినవాని చండ విక్రముడైన సామజాసుని ఉంది ఏ భద్రములు సర్వజగతికి ఇచ్చినవాని. ఇందాక సోమకాసుడు అంటే చోరకాసుడు అంటే సామదా చెప్పినమాట. ఇప్పుడు ఒక్కసారి చెప్పుకోవాలి. ఇందేంటి ఒకదా అని చెప్పుకోవాలి. వెండి అంటే మరియు కూడా అని మళ్ళీ మునిలందరూ కూడా హృదయం అంటే చిదాకాశంలో ఉండి ప్రకాశిస్తూ మత్తైనటువంటి గంధము లేక మంచి వాసనతో అందమైనటువంటి విధంగా కాంతులతోటి తెల్లైన వాడు. ఇంకెలాంటి వాడు కొండరాచు గురించినటువంటి పార్వతీదేవి యొక్క వికల్పముల చేత అంటే ఏ ప్రకారం ఇదేనికి లొంగకుండా కుట్లమైనటువంటి చూపులతోటి తెలివితేటలుగా మేలుకొని తెలుసుకుంటే ఉంటే పైకి ఉన్నటువంటి వాడిని అంటే ఏంటి ముని వేషం కుట్ల బ్రహ్మచారి వేషం వచ్చి పార్వతిని పరీక్షించి వివాహం చేసుకున్నది. వెండి కొండనిగాక పిండుకొని ఎల్లడల విడిది చేసిన మేని పెంపు సొంపులవాని అంటే ఇంకా వెండి కొండ ఉన్నది కైలాసం, వెండి తెల్లగా ఉంటుంది. ఆ కొండే కాకుండా ఆ పిండుకొని గుంపుతో వచ్చి దక్కిన కొండలన్నిటికీ కూడా విహారం చేసినట్టుగా విడిది చేసినట్లుగా అందమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి సొంపులతోటి శరీరం కలవాడు. ఇంకెలాంటి వాడు పండు వెన్నెల రేఖ పసిమి సంపెగజోక పండించుముడు తెరవన్నీ కెంపులవాని అంటే పండు స్వచ్ఛమైనటువంటి వెన్నెల అంటే కార్తీక మాసంలో వెన్నెల. ఆ వెన్నెల యొక్క రేఖ అంటే పంతి, ఆ వరుస వెన్నెల యొక్క వరుస బంగారం ఛాయలతోటి బంగారంలా ఉండి సంపెంగ పసుపసుగా ఉంటాయి. అలా ఉండి అంతా సిద్ధపరిచినటువంటి సిద్ధపరిచి పండిస్తున్నటువంటి ఆ అందంగా ఉన్నటువంటి ముడి జడలు అంటే జటాజుడంతో కూడినటువంటి అందమేంటి కెంపులవాని. కెంపులం అంటే ఎరుపు రంగు, పద్మరాగం అని కెంపులు అంటే అలాంటి పద్మరాగం అని దాచినటువంటి వాడు. గండుకొని కాలుడు మృకండు సుతి చేరి పెడకాల కాలుని దాచి కాచి ప్రోచినవాని ఇంకా అక్కడ పౌరుషంతో గండు అంటే పౌరుషం బలం, దాంతో కాలుడు కనబరం. యమధర్మరాజు వస్తే మృకండు సూతుడైనటువంటి మార్కండేయుని వచ్చి చంపడానికి వస్తే కాలుడు యమధర్మరాజు వెంటనే ఎడంకాలతోటి ఎడకాల గాచిని రక్షించినటువంటి వాడిని కాలుడు పెట్టి దాన్ని రక్షించింది వాడు. ఇంకెలాంటి వాడు కొండబక విల్లుగా కుండలి నారిగా
కొదగుంట దిగరోగు ప్రోళ్ళు కూల్చి పిలిచినవాని. బాగా ఒక కొండను తీసుకొని కొండనే ఒక ఇల్లుగా చేసుకొని కండ చేసుకొని అలాగే కొండలిగా నాలుగా చేసుకొని సర్పాన్ని నాలుగా చేసుకొని గోళ్ళన్నీ కూడా కొసగొండ అంటే గోడ చివరి వరకు కూడా పూడ్చి వాడిని చంపినట్టు వాడిని రాక్షసుని. ఇంకా చంపినవాడు ఎవరు చంపి ఏం చేశాడు? కండకొని రాకాసి కలుసనెత్తు రుద్రావి కసరుకొని వెడహరికి గడకరాచినవాని. ఎక్కడి నుంచి? కాలు అక్కడి నుంచి చెప్పాలన్నమాట. కొండ వేయు ఒక ఇల్లుగా కొండలియే నాలిగా ఒక సంతతి దిగపురుళ్ళు గూల్చి పిలిచినవాని. అంతగా ఇక్కడ చెప్పాలి. కండకొని రాకాసి కలుసనెత్తు రుద్రావి కసరుకొని వెడహరికి కలతలాచినవాని. కండకొని బలంతో భయంకరమైన బలంతో రాకాశ రాష్ట్రుల యొక్క కలిసి నెత్తులంటే క్రోధంతో కూడి ఉంటే నెత్తురు తాగా అంటే అసలు పాపంగా ఉంది. ఆ రక్తం కూడా ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉంటుంది. అది వేగా కూడా దాని రక్తాన్ని తాగేస్తాడు. ఎవరు వాడు? విష్ణుమూర్తి. అప్పుడు వస్తే వికృతమైనటువంటి ఆ కాంత కసురుకుంటూ కూడా వెడ అంటే వికృతమైన హరికి ఉన్నటువంటి వాడి యొక్క కళ్ళతో అంటే వాడి యొక్క కలుగుబాటుని ఉండటాన్ని అంటే ఆ ఉన్న స్థితిని మార్చినవాడు అన్నమాట. నెత్తురు తాగేసి భయంకరంగా ఆకాశం చంపిన నెత్తు భయంకరమైన వాడిని రక్షించాడు. ఆ నెత్తురు రక్షించిన వాడిని కలుగుట అనేవాడు. ఇంకా చండ విక్రముడైన సామజాసురుని గురించి జయభద్రములు సర్వజగతికి ఇచ్చిన వాని. చండ విక్రముడైనటువంటి సామజాసురుని గజాసురుని చంపి సోమాన్ని తీసి అన్ని జయము భద్రము శుభాలు శ్రేష్ఠంగా అన్ని లోకాలకి ఇచ్చినవాడిని అని చెప్పాడు. ఇప్పుడు కలిగైంది ఉత్కల ద్వితీయోత్తరం. బెడబగు పడబుకొని ద్వేదగతి నిలుసొచ్చి అడుగులొక మూడు తన కడుగ నిచ్చను మెచ్చుకయు తన యొజ్జ పలుపు పలుకులనుచ్చి వచ్చిన అతడు లచ్చిన పలుపు వాడని నచ్చి ఇచ్చి తినని కొనుమన్న ఎలమికెంతయు రిచ్చపాటోదవంగ రిక్క దారులు సొచ్చొచ్చి తన దాత తరొక్కు తగవు తీర్చినవాని. అనిమిషాసుర శిక్షలు అలరనిచ్చినవాని. ఇంకా వెడమైన పొడవైనటువంటి దురదగది కూడా ఒక రగడతోటి ఉత్కడికి చెప్తున్నారు. అలా ఏనుగు యొక్క నడకలాగా గంభీరంగా టీవీగా వస్తూ ఇంట్లోకి వచ్చి పొడిగేటువంటి మన శరీరంతో ఇంట్లోకి వచ్చి 3 అడుగులు ఏమన్నా పుట్టివాడైనప్పుడు ఒక 3 అడుగులు ఏమని అడిగాడు. వామనావతారం అన్నమాట. ఒక 3 తనుగా ఏమో అడిగితే సంతోషంతో మెచ్చుకొని ఇష్టపడి తన గురువుల యొక్క మాటలు కూడా లెక్క పెట్టకుండా పలుకులను నొచ్చి ఆ గురువు అయినటువంటి శుక్రాచార్యుని మాటలు కూడా బాధపడి అయినప్పుడు కూడా ఆ వచ్చినవాడు లక్ష్మీ భర్త అని తెలుసుకొని సంతోషించి తన యొక్క ముడులు ఇవ్వడానికి సిద్ధపడి బలిచక్రవర్తిని అని ఆ బలిచకు ఇచ్చి తిన నీగో తీసుకోమని కొనుమన్నా తీర్చి చెప్పగానే ఆ ఎలమెంట్ సంతోషంతో ఎంతో రెచ్చిపోయి రెప్పపాటు క్షణకాలంలోనే బద్దిలినట్లుగా ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో ఆ నక్షత్రాలను చూస్తుండగానే తన దాత అయినటువంటి ఇస్తున్నటువంటి బామని యొక్క తగువ తీర్చిన వాడిని ఏ గడువు లేకుండా తను పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి పాదంతో వామన వేషం వేసుకు వచ్చిన వాడిని అలా గౌరవంగా వెళ్ళిపోయాడు. అలా ఆ నిమిషాసుర శిక్షలరవాని అలా అన్నీ చేసినట్టు గొప్పతనం ఉన్నటువంటి శివుడిని అనేది ఇక్కడ అర్ధనాసత్వం ఇద్దరు కూడా శివపార్వతి ఇద్దరు ఉండటమే కాకుండా హరిహర అద్వైతత్వాన్ని నిరూపించారు. ఇప్పటిదాకా అర్ధనాసత్వం ఎంత ఉందో ఇప్పుడు శివకేశ్వరు ఇద్దరు ఒకటే అని నిరూపిస్తున్నమాట. ఆ శివుడు విష్ణుమూర్తి చేసినవన్నీ ఒకటే. ఈ చేసిన విష్ణుమూర్తి కథ అయినప్పుడు అంట శివుడే ఆ విష్ణు రూప ఇద్దరు ఒకటి కాబట్టి చేస్తున్నారని భావన ఇక్కడ ధ్వనిస్తోంది. ఇంకా తృతీయ చెప్పి బెడబగు పొడవు కొని ద్వేదగతి నిలుసొచ్చి అడుగులొక మూడు తన గడుగా నిచ్చని మెచ్చకయ్యి తన యొజ్జ వెలుపుల పలుకుల నొచ్చి వచ్చిన అతడు లచ్చి వలపు వాడని నచ్చి ఇచ్చి తినని కొనుమన్న ఎలమికి ఎంతయు రిచ్చవాడదవంగా రిక్కలు దారులు సొచ్చి తన దాత తాదెక్కు తగవు తీర్చినవాన్. అనిమిషాసుర
శిక్షలు అలరని ఇచ్చినవా అని దేవత అందరూ కూడా సంతోషం చిట్టుగా చేశాడు. దెబ్బలాడుకోకుండా దేవతలతోటి తన పాతాళలోకానికి మర్యాదగా వెళ్ళిపోయాడు. కపటానికి ఎంత కపటంతో వచ్చిన కూడా వామనుడు ఈయన ప్రేమగా ఏ తక్కువ లేకుండా సభ్యతగా మౌనంగా లలితాసనం సహస్రనామంలో మౌనం మైత్రాది సనాలభ్యలో ఉన్నటువంటి మైత్రాది 4వది ద్వేషభావం. మైత్రితో సమానంగా మైత్రి ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, అంతఃకరణ ఉంటే ద్వేషం. ఆ ద్వేషవాడిని ఉదాసీనంగా చూడాలి. అలా ఉదాసీనంగా తగు లేకుండా చేశాడు ఎవరు సుఖేశ్. ఇద్దరు ఒకటే కాబట్టి అలా వచ్చి విష్ణుమూర్తి అన్నమాట. ఇద్దరు ఒకటే ఎవరు చేసిన ఇద్దరు ఒకటే కదా. శివస్య ఉదయం విష్ణుస్య ఉదయం శివహాన్ సందేహో చెప్తాం మనకు. అందుకని తృతీయ అయిపోతాయి. పొలచిన భక్తి సిరి కుచమలరంగా కోసితనకు అర్చన సేయన్ మలచిన శ్రీవక్షమున దళములకు ఎరయచ్చు మెచ్చు దైవము చేతన్. పొలచిన భక్తిని కురిసిరి శివుని కొలవాలని స్థిరమైన భక్తితోటి లక్ష్మీదేవి కుచమలరంగా విష్ణుమూర్తి భార్య నుండి లక్ష్మీదేవి తన కుచము వృక్షాన్ని మారేదరంగా శివుడికి అర్చన చేసింది. వెంటనే ఆ శ్రీవృక్షమున దళములను ఎచ్చు మెచ్చగు దైవము చేత. అప్పటి నుంచి కూడా శ్రీవృక్షం పేరుతోటి మారేదళ రేకులతోటి సంతోషంతో దైవము చేత ఇప్పుడు 3 నుండి వచ్చాయి అన్నమాట. 3 రేకులతోటి మారేదళ అనేక మారేదళాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొక రకం. అలా వచ్చిన వాడిని అన్నమాట. ఇంకా పొలచిన భక్తిని సిరి కుచమలరంగా కోసితనకు నచ్చెన సేయన్ మలచిన శ్రీ వృక్షమున దళములకు ఎచ్చు మెచ్చుకై దైవతము చేతన్. ఎచ్చు తగ్గు లేకుండా మెచ్చుకుంటూ గౌరవంగా వచ్చింది అలాంటి వాడు అని. అలా ఉన్నవాడు ఎవడు? ఆ చేసింది విరూపాక్ష స్వామికి లక్ష్మీదేవి పూజ చేసిందన్నమాట. ఆమె వెండియు హరిగతి వెలిగన్నిడు నిలువెజ్జగు కన్నప పెనుచు నపగుచే కుండలి వా పూజా క్షుభితమ్మగు హరికుండు వెలార్చిన గురుడవు భక్తుచే భగుచే సుండాలాక్షుబ్దమ్మగు అహి సొంపులు దిద్దిన సబగుల గనిచే తిండ్రింజేన కీరుని పూజలి తెరగొన తీర్చిన తెరగుల గనిచే అనుపమగు ప్రియం అలిచిగురం మూల అనితర పరిలం అరయ రసికొనిచే తన తంతులు నిలు తన కిడులు తన పదమిచ్చు ఉదార రసికుచే సుండామార్జిత సుండాలాదిన శుభ్రద్యుతిచే గాంధీవధన తండ్లలి కలిత కళా సంగతం ముకుట తటీక్రమ జ్యుతిచే తుదేహత్తు ఉంటుంది. ఏంటది? వెండి పిమ్మట తర్వాత కూడా హరిగతని కూడా హరినగతి విష్ణుమూర్తి నడిచినట్టుగానే అటువంటి దేహం యొక్క వెలిగన్నుడు అంటే దేహం అంటే ఎక్కడో ఊర్చున్నట్టు వాడు కూడా కన్నప్ప సంతోషంతో అధికమైనటువంటి శివుడినే గురువుగా నేర్చుకొని కన్న భక్తితోటి శివుని పూజించాడు. ఇంకా శివుని యొక్క మహత్వంతో తెలుసుకొని ఇంకా కుండలి పూజ క్షుభితమ్మగు కుందు వెలార్చిన గురుడగు భగునిచే. కుండలి పూజ అంటే కుండల మన ఉదయంలో మూలాధారం పైన దాంట్లో కుండని ఆకంటాడు 3 చోట్ల ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ పూజ అంటే కుండిని పూజ. కురుకుండాలి అక్కడే మన చావు పుట్టుక అన్నీ కూడా మనకి అంతా కూడా అక్కడ నాగేంద్రుడు 3 చోట్ల ఉంటాడు. ఇందువల్ల ఒక మనిషి ఒక్కడికే ఆలోచింపజేసినటువంటి శక్తి ఉంది, ఎవరికి లేదు. ఆలోచించి చెప్పే శక్తి ఉంది, దాని బహిర్గతం శక్తి ఉంది. తగిన వృక్షాలు అయితే అలా ఉండిపోతాయి, కొంచెం రాయిలా ఉండిపోతుంది, కొంచెం లేస్తే వృక్షాలు మాటలు. జంతువులు తలంపుతాయి కానీ తలపేక తక్కువ, మనిషి ఒకటి వెన్ను నిటారుగా ఉండి తలపేస్తే అనిపోయింది. అలా ఉన్నటువంటి అద్వైత స్థితి ఇద్దరు ఒకటే కాబట్టి అలా ఉన్నటువంటి కుండలి పూజతో నుండి నాగేంద్రుని యొక్క పూజ. ఈ కుండలి స్థానాన్ని కుమారస్వామి అని చెప్తారు. అందువలన
అనాహత ఆ కుమారస్వామిలో ఉన్నటువంటి క్షుభితమైనటువంటి కలతపెట్టినటువంటి వాళ్ళ చేత హరి విష్ణుమూర్తి అన్నారు. హరి అంటే అనేక దేవతలు కోదని చెప్పచ్చు. ఇంద్రుడు, చంద్రుడు, అన్ని ఇంద్రుడు ఉన్నాయి, అన్ని రకాల దేవుడు దాంట్లో ఉన్నారు. విష్ణుమూర్తిని అన్ని అలా ఉన్నటువంటి సూర్యుడు కూడా ఉన్నాడు. అలా ఉన్నటువంటి గురుడు భవించి నువ్వే గురుడు కూడా అంటే ఈ చేసేంత ప్రపంచంలో చేసేదంతా ఎవరు? గురువైనటువంటి దక్షిణామూర్తి అయినటువంటి ఈశ్వరుడు. అలా ఈశ్వరుడిని భవు చేత పుట్టుకవాని చేత సుండాలాస్థిత శుద్ధ క్షుబ్ధం మగు. క్షుబ్ధం అంటే కలతపెట్టమైనటువంటి, సుండాలం అంటే ఏనుగు అన్నమాట. ఏనుగు యొక్క పూజ అంటే ఏనుగు యొక్క పూజతోటి సంపూర్ణ సబ్బుగలని చేయి అంటే ఎవరు? ధూర్తిటాసు నుండి కాళాసుకున్నది ఏనుగు బ్రాహ్మణుడు పూజ అన్నమాట. ఆ బ్రాహ్మణుడు రోజు ఏనుగు రోజు వచ్చి బ్రాహ్మణుడు రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఆ పూజ చూస్తుంటే అయ్యేంత కష్టపడి పూజ చేస్తాం, ముగ్గు పెట్టని చేసి వెళ్తాడు. భోజనం పొంగా సర్పం వచ్చి మన్నులతోటి బాలితో పూజ చేస్తుంది. స్వచ్ఛమైన మన్ను పట్టుకొచ్చి ఈ రాలేటని చెప్పి తండాలతో పట్టుకొచ్చి ఏనుగు పూజ చేస్తుంది. ఆ నోటి నీళ్ళు పట్టుకొచ్చి తన కుంభస్థానం మణి పట్టుకొని పూజ చేస్తుంది. ఈ మణురత్నారాన్ని చూసి రోజు బ్రాహ్మడు ఏమిటి ఇలా ఉంది, ఇంత కష్టపడి చేస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి ఇలా ఉంది ఆ పాపం అని కష్టపడి ఈయన చూసి ముగ్గు పెడతాడు. అలా రోజు వెళ్తూ ఉండి బ్రాహ్మణుని చదువుతూ ఉంటాడు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సర్పము, ఏనుగు, బ్రాహ్మడు అలా పూజ చేస్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత బ్రాహ్మడికి ఎంత కష్టపడి చేస్తున్నాడు శివుడు చూస్తాడు. ప్రత్యక్షమే దొంగతనంగా దగ్గర చూస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుపై సర్పం వచ్చి పూజ చేస్తుంది. ఆ పూజ చేసిన వెంటనే మళ్ళీ ఏనుగు వస్తుంది. ఒకటి చూసి రెండు చూస్తాడు. అప్పుడు ఆ తట్టుకోలేక ఆ ఏనుగు ఆ సర్పం ఏం చేస్తుంది, ముక్కులోకి వెళ్ళిపోయింది. ఏనుగు యొక్క ముక్కులోకి వెళ్ళిపోగానే ఆ ఏనుగు ఏం చేయాలి తోచగా తల అటు ఇటు తిప్పుకుని పోలే లాభ పెద్ద పురుగు అయిపోయింది. చిన్న పురుగులా వెళ్ళిన సర్పం తల్లోకి వెళ్ళిపోయి, మెదడులోకి వెళ్ళిపోయి, కుంభస్థంలోకి వెళ్ళిపోయి పెద్ద సర్పం అయిపోయి బాధ పెట్టమని ఎంత ఇదినా విదపలేదు, పోలేదు. ఇలా గట్టిగా చీండ్రించింది, ఏమీ పోలేదు. గట్టిగా తింటగా బయటకు వచ్చింది. తట్టుకోలేక ఆ శివుని యొక్క తలకేసి కుట్టు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయింది సర్పం కూడా చచ్చిపోయింది. ఎంత బ్రాహ్మణుడు చూశాడు, ఎంత అదృష్టంగా చేశాడు అని ఆ కథ అన్నమాట. సుండాలాక్షుబ్ధం మగు సంపూదిన సబగుల చే అవి చూస్తూ హాయిగా సర్పాలు, బ్రాహ్మణుడు, వేలు యొక్క పూజల యొక్క వంపు సొంపుల యొక్క అందాంశ అలా ఉంటుంటే విరూపాక్షుడు అనమాట. ఇవన్నీ ఒక దేవుడు ఒకటే కాబట్టి అక్కడ రూపంలో ఉన్నాడు కాబట్టి అలాంటి విరూపాక్షుడే చేత ఇంకా తీండ్రించి నత్కీరు పూజరి. ఇంకా ఆ తిండిని అయిపోయింది. నత్కీరుడే ఎప్పుడు కూడా పాండ్యదేశంలో మహారాజు ఉన్నాడు. ఆ పాండ్యదేశ రాజు దగ్గర నత్కీరుడైన మహాకవి ఉన్నాడు. ఆయన ఒక శంఖవాళం ఉంది. ఆ శంఖవాళంలో ఎవరైతే మహా గొప్పవాళ్ళు ఉంటారో వాడికే చోటిస్తుంది. 1000 మంది ఒకళ్ళు ఉంటే ఒకళ్ళందరినీ వస్తుంది. దాని మీద కూర్చోడానికి నత్కీరుడికి అర్హత వచ్చింది. దాన్ని మించిన వాళ్ళు ఎవరు లేని గర్వపడ్డాడు. అయితే ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు అప్పుడు 7 సంవత్సరాలు ఉంటుందన్నమాట. 7 సంవత్సరాలు ఎండ లేదు, వాన రారాబడికి వస్తుంది. ఆ ఊళ్ళో మహారాజు అన్ని వంట చేశాడు. తన యొక్క ఇళ్ళని తీసి అక్కడెక్కడ ఎప్పుడు చెడుపు గడలు ఎన్ని లేక తన ఆస్థానాలు ఎదురు లేకుండా అన్ని విధాలా దానం చేశాడు. తనకి ఆయనకు కూడా ఏమి లేదు, చివరికి వెళ్ళిపోతుంటే అక్కడ చిన్న గుడిలో పూజ చూస్తూ చేస్తుంది. పూజారికి కూడా ఏమీ దొరకలేదు. రాజు అందరూ దాన్ని భ్రష్టం అయిపోయింది దేశం అంతా. నేను వెళ్ళిపోతున్నాను అని శివానికి వదిలిపెడిపోతున్నాను ఏడుస్తుంటే శివుడు ప్రత్యక్షంగా ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితంలో ఒక రావి ఆకు మీద రాశాడు. శివుడు పార్వతీ యొక్క జుట్టు బాగా అందంగా ఉంటుంది, పద్మిజాతి స్త్రీ అనకుండా పార్వతీ కూర్చుంటాడు. ఇది తీసుకెళ్ళి పద్యం చదవమన్నాడు. సభకెళ్ళి పాండరాజు యొక్క సభకెళ్ళి చదివితే అందులో ఊరుకోవచ్చు కదా. విభూషణం మౌనం అపండితాను సభ మధ్య ఎవరుతున్నాడు, వచ్చిన వాడు కూడా రానట్టు ఉండాలి. కానీ అపండితులు అయినప్పుడు కూడా అలా ఉండాలి. పండితులు చెప్పనే ఎక్కాలి, అసలు ఎవరు మాట్లాడకూడదు. కానీ నత్కీరుడు తనకు వచ్చని చెప్పి శంఖపలకం ముందు నత్కీరుడు నేను చెప్తా అని చెప్పి ఇది ఎలా తప్పు ఎలా అవుతుంది, నష్టం లేదు, ఏమీ లేదు, దీని స్త్రీ యొక్క జుట్టు రంగు రావటం సహజంగానే ఎలా వస్తుంది, తప్పు రాసామని చెప్పి బ్రాహ్మణుని తిరిగి పంపించేస్తాడు. నాకు తెలిసి శివుడు ఇచ్చాడన్నా నత్కీరుడు నమ్మడు. మళ్ళీ గుడికి వచ్చి శివుడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత శివుడు ఏం చేస్తాడు, వచ్చిన రాకుండా
ఇది చెప్తాడు, తప్పు తప్పు ఏది లక్షణమో అలక్షణమో చెప్పడు, ఈ తప్పు ఆ తప్పనని, ఈ తప్పు తప్పనని చెప్పాను. కానీ వెంటనే శివుడు సభకు రాగానే ఈ చెప్పు, ఏ తప్పు చెప్పాడు చెప్పని నిలదీస్తాడు శివుడు. అక్కడికి వచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆయన కూడా నతికీడు పౌరాణాలేదు, ఏది ఎలా అవుతా అలంకారం ఏ తప్పని అవుతాడు. అలంకారము పదబంధము చెప్పండా తప్పనని అనగానే వెంటనే అప్పుడు శివుడు ప్రత్యక్షమై పారిరేక చెట్టు సహజగంధం రాశాను, నీ వచ్చిందో తెలియదా అంటాడు. అనగా శివుడు తన ఎదురుకొని చూపిస్తాడు. చూపించిన నతికీడు, స్వామి ద్రోహము చేసి శాప అంతా తెలుపవే, ఉద్యత్కృపాధామా నాకనుజం పదాబ్జం బుల మీద పడ్డన్, ఆ భక్త మోక్షామందారుడు శాంతిం పొంది కైలాసగిరిం కంటే పదమటన్నాను. అనగా అప్పుడు శివుడు ఏం చేశాడు, నువ్వు శపించాడు కదా, నువ్వు ఎలాగైతే ఒడితెగి చేస్తున్నావు కాబట్టి కుష్ఠరోగం అని శపించాడు. అయ్యయ్యో ఎలా వెళ్తాను, తెవిలి లింగము అవిరకమున్న చెవుడు ఎల్ల చీమురత్తము కారకమున్న, కుష్ఠవ్యాధి వస్తే వేడు అరిగిపోతాయి. మూడు అంగుళాలు కాస్త 2 అంగుళాలు అవుతాయి, కానీ 1 అంగుళం అవుతుంది, తగ్గిపోతుంది. శరీర కాళ్ళు నిశ్చించ తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు ముట్టుకోరు, ఎవరైనా పాతి పెట్టిస్తారు వైద్యులు తగ్గి. కానీ ఊళ్ళు వదిలేసేవాడు, ఊళ్ళు ఎక్కడో వదిలేసేవాడు, మందులు మాకు ఉండేవి కాదు. అలాంటి శాపం అప్పుడు అలాంటి శాపం మీరు శాపం ఇచ్చాడు. పాపం ఏడ్చి చెప్పమంటే వెళ్ళి దక్షిణ కైలాసం అంటే కాళహస్తి చూడు నీ పోతుందన్నాడు. ఎలా వెళ్తాడు, ఈ కాళ్ళతో ఎలా వెళ్ళని ఏడుస్తే వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు, నడిచి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ నది ప్రవహిస్తుంది. ఆ నదిలో ఏం చేస్తుంది, నీళ్ళలో పడ్డవన్నీ చేపలు అవుతున్నాయి, పైన పడ్డవన్నీ పక్షులు అవుతున్నాయి. సగం ఆకు చేప, సగం ఆకు నీళ్ళలో పడ్డ ఆకులన్నీ చేపలు అవుతున్నాయి, నేల పడ్డ ఆకులన్నీ పక్షులు అవుతున్నాయి. సగం నీళ్ళలో చేప, సగం పైన, సగం నీళ్ళలో సగం పైన పడిన చేప ఏమవుతుంది, మనిషి పక్షి అవుతుంది. ఇది వింతగా చూస్తూ కూర్చున్నాడు. కుష్ఠరోగం వచ్చేటువంటి నతికీడు ఎవరు గుర్తుపట్టలేదు, అంత మహాపండితుడు కూడా గుర్తుపట్టేసరికి అక్కడ ఒక రాష్ట్రుడికి వచ్చి వీళ్ళు తీసుకుపోతారు. తీసుకుని గుహ బంధిస్తాడు. అక్కడ అందరూ భయపడటానికి వచ్చేవాడికి 100 మంది అయిపోయాం, మనం తినేస్తాడు, ఒక క్షణంలో తినేస్తాడు. ఏం చెప్పమంటే సుబ్రహ్మణ్య ఉపాసకుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాడు. ఎవరు నతికీడు చెప్తాడన్నమాట, ఇలా మీ నాన్నగారు నాకు శాపం వచ్చిన బొమ్మది చూడమని నాన్న వచ్చాడు, చూడమని చెప్తే వస్తాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మంది కుమారస్వామి అందరిని రక్షిస్తాడు. అప్పుడు ఆ నది సువర్ణముఖి నది. ఈ చేపలు అవి కనిపిస్తున్నది, ఒక చేపలు ఇంకో ఒక పక్షులు ఉన్నది, సగం అటు సగం పక్షి చేపలను చూసి అక్కడ ఆ సువర్ణముఖి స్నానం చేసి శివుడికి దండం పెట్టుకోమంటే కుష్టి వ్యాధి పోయింది. అది దక్షిణ కైలాసం. ఎక్కడ ఇప్పుడు అవన్నీ పోయాయి, కూర్చుంటే శివలింగం కనిపించేది. ఇందులో స్నానం అప్పుడన్నీ ఏ కరడాలు ఉండేవి కాదు, చిన్నగా శివలింగం కనిపించేది. అలాంటి ఒక ఆలయ ఆ కథ అన్నమాట. ఇక్కడ సబతీండ్రించిన నత్కీరుని పూజరి తెరుగునదీర్చిన తెరగులనిజే తెరగ అనుపమ మగు ప్రియం అళిచికురమ్ముల అనితర పరిమళం అరయరసికునిచే. అనుపమ ప్రేమ ఎంతో ఇష్టమైనటువంటి అడిచికురము, అడిచికురము అంటే 9 రేఖ, చికురం అంటే సమూహం, అది అంటే వరుస అని చెప్పచ్చు, చికురం 9 అని కూడా చెప్పాలి. అనేక పక్షి విశేషం, వృక్ష విశేషాలు కూడా కొండ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, అడవుల్లో అక్కడ మంచి మంచి వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన ఎవరు అనుగ్రహిస్తారు, రసజ్ఞుడు అనుగ్రహిస్తాడు, రసజ్ఞుడు అనుసరించి ఆస్వాదిస్తాడు. అలా రసకుడు ఏంటి, విరూపాక్ష స్వామి చేద్దామాట. తను తంతుల నిలుతున్న కిదులు తక్కువ తన పదమిచ్చు దారసికుచే. ఇంకెలాంటి వాడు ఒక సాలెపురుగు, ఆ సాలెపురుగు స్త్రీ, ఇందా సర్పం పేరు కాళం, ఆ ఏనుగు పేరు హస్తి, మనకు వేస్తాడు అన్నమాట. ఇక్కడ సాలెపురుగు పేరు స్త్రీ, ఆ స్త్రీ అనేది సాలెపురుగు రోజు ఇక్కడ దాని పేరు ఓరణ. సాలెపురికి బొడ్లోంచి రసి కారుతుంది. ఆ రసి సొంతంగా దేవుడికి ఇల్లు కట్టింది. ఎలా కట్టింది, కాళహస్తీశ్వర స్వామి ఇల్లు కట్టింది. తన శరీరం యొక్క ఓరనాకి నుంచి కూర్చుంటే ఊరుతున్నటువంటి దారంతో ఇల్లు కట్టింది. చాలా పొద్దులు చూస్తే వెండి కొండలం వజ్రం రత్నాల కొండలని చూస్తుంటే అలా వజ్రం మెరిసిపోతూ ఉండేది. ఏ కాలంలో ఆ ముడిపొట్లా మెరిసిపోతే అంత బాగా కట్టేది. అలా అంత బాగా ఓరనాకి శివుడికి గుడి కడుతుంటే శివుడు ఎలా పరీక్షిద్దాం అనుకున్నాడు. ఏం పరీక్షిద్దాం అనుకున్నాడు, ఎలాగని చూద్దాం, రోజు కాల్ చేస్తుండేది. మళ్ళీ కడుతుండేది, మళ్ళీ కాల్చేసి మళ్ళీ విసుకొచ్చి నీకు కట్టలేని చచ్చిపోతాను అని ఇప్పుడు కూడా చచ్చిపోయింది. అప్పుడు శివుడిని ప్రత్యక్షంగా నేను నాలో కలుపుకుంటా అన్నాడు. అక్కడ నుండి స్త్రీ అదే స్త్రీ అనమాట. ఆయన పేరు కాళ, ఈయన
కాళం సర్పం పేరు కాళం, హస్తి దేని పేరు హస్తి, శ్రీకాళహస్తి. ఇంకా ఈ ఉంటే వల్ల ఆ బ్రాహ్మణుడు అక్కడ చూశాడు కాబట్టి ఈశ్వరుడు. అలా ఈశ్వరుడు శ్రీకాళహస్తితో ఉంటే ఈశ్వరుని యొక్క పూజ కాబట్టి శ్రీకాళహస్తి పూజ. అలా ఊత అంటే లూత అంటే సాలెలు చూసినట్టు, తంతులు అంటే సేలు గుడ్లను చూసినట్టు దారం అన్నమాట. అలా ఇస్తుంటే తన పదాన్ని ఇచ్చాడు. తన పదంటే కైలియోపదాన్ని ఇచ్చేటువంటి ఉదార రసికుజే, ఉదారమైన స్వభావం సుండాలాలిన సుండామర్జిత సుండాలాదిన శుభ్రద్యుతిజే. ఇంకా సుండాల ఏనుగులో చాలా ఏనుగులు ఉంటాయి. సుండా అంటే నీళ్ళలో తిరిగే నీరేణుగు అంటారు అనమాట. సుండామర్జిత అంటే సుండం అంటే వేశ్య. కాళహస్తి మహాత్మ్యంలో వేశ్యలు కూడా పూర్వం వేశ్యలు చాలా గొప్పవాళ్ళు. ఈ వేశ్యలందరూ కూడా దక్షారామం కడుతున్నప్పుడు దేవతను అడగవచ్చును, వాళ్ళే వేశ్యలుగా ప్రసిద్ధం ఉంటారు. వాళ్ళు దేవనత్తుకులు అంటారు. ఎక్కకపోతే అక్కడ నాట్యం ఎక్కకపోతే మాట్లాడరు, పాడరు. అలా కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాళ్ళు దేవనత్తుకులు. వాళ్ళు దేవుడి దగ్గరే పాటలు, దేవుడి దగ్గర నాట్యం చేస్తారు, నృత్యం చేస్తారు, బయట. అలాంటి వాళ్ళు వేసుకంలో పుట్టినప్పుడు కూడా తల్లి మాట దాటకుండా కొన్నాళ్ళు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వినకుండా జవదాటి విన్నారు. విసుగు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా తల్లి మాట వినకుండా శివుడినే భర్తగా చేస్తే శివుడు ప్రత్యక్షమే వాడికి ఇచ్చారన్నమాట. అలా ఉంటే అలా సుండామార్జిత సుండంతో వేసులతో వచ్చినటువంటి పూర్తిగా కొలి శివుని కోసం ఉంటే వేసులే గొప్పతనం కూడా వాళ్ళకు కూడా ఆ వేసులందరూ కూడా శివుడు తన పదాన్నిచ్చి రక్షించాడు. సుండాలాదిన శుభ్రద్యుతిజే, సుండాలాదిన సుండంతో కూడినటువంటి నక్షత్రాలు అంటే లాలి అంటే నోటు నుంచి లాలాజనం అన్నారు. అది శుభ్రమైన దిశ దాన్ని తీసిన టైపెట్టుకుంటే తీస్తే శుభ్రంగా చక్కగా నిలబడి శివపడేటారు. భక్తి మాత్రం స్థలం మీద భక్తి మాత్రం స్థలం మీద క్షమస్వం. కావాలని పొగడెక్కి చేయకూడదు, అనుకోకుండా మానసికంగా వచ్చేయాలి ఆ స్థితి. అలా ఉంటుంది. గాంధీ యువతను కలిత కళా సంగతం కుటతటి క్రమద్యుతిజే. ఇంకా ఈ ప్రదేశం క్రమద్యుతి, తటి అంటే ప్రదేశం, తటం వద్దు అనమాట. ముకుటం అంటే అటువంటి గాంధీవం ధరించినటువంటి వాడు పాశుపతాస్త్రం తపస్సు చేసినప్పుడు శివుడు పాశుపతాస్త్రం ఇస్తే నా వద్దు, నాకు యుద్ధాలు వద్దు, ఇలా కల్పించుకోమన్నాడు అర్జునుడు శివుడు అన్నాడు, ఈ జంగంలో నాకు అడిగా పాటు అస్త్రమే నీకు ఇస్తాను. ఈ పాశుపతాస్త్రంతో శత్రువులను జయించి మడిజంలో నువ్వు శివభక్తులాగా వస్తాను. ఆ అర్జునుడే కన్నప్ప, తన కన్ను తీసిచ్చాడు భక్తుడు అన్నమాట. గాంధీవధన్ కలిత కళా సంగతం కుటతటి క్రమద్యుతిజే. క్రమం అంటే వస్తు ప్రదేశంలో ఉన్నటువంటి గొప్ప అంటే శ్రీకాళహస్తి గురుజీ రాసినటువంటి కాళహస్తి మహాత్మ్యం, కాళహస్తి శతకం కూడా ఇందే పెట్టారు. చెవి మూడవ అలాంటి వాంఛుంటే నమస్కరిస్తేట అని చెప్పారు హృదయబుద్ధుడు. హరిగతి వెలికన్నిడు నిలువెజ్జకు కన్నప పెనుచు బాబుచే కుండలి పూజ క్షుభితం మగు కుందు వెలార్చిన గురుడవు బహుచే సుండాలాత్యక్షుప్తం మగు అహి సొంబులు దిద్దిన సబగులనిచే తిండ్రించిన నత్కీరుని పూజారి తెరగునదిచ్చిన తెరగులనిచే అనుపమ ప్రేమ గడిచి గురమ్ముల అనితర పరిమళ మరియు రసికుచే తను తంతులని తనయులు తన కిడు లోతకు తన పదమిచ్చు ఉదార రసికుజే సుండామార్జిత సుండాలాదిన శుభ్రద్యుతిజే. గాంధీవధను కలిత కళా సంగత మకుట చెటి క్రమద్యుతిజే. గౌత్కళిక మరక మధుర గతి మరి తరచిన పెరతరుగులబడి విసుగ గొలచిన మరచినొకరి ఒకపరి మదిలో నాచిన తత్వము చూచిన మరి ఒకపరి మహిలో పుట్టని పరి చెదరుచు పరుమురు గిట్టని అమృతపదమ్మిడు అజరామరుచే విమల పదాస్థిత విశ్వామరుచే. ఎలాంటి వాటి ఇవ్వలేమని ఇస్తాడు. ఏమిటది? మరక అంటే మరిపోకుండా, ఇంకా కళ అంటే మరవకుండా అనమాట. నలుపు, మరక అంటే నలుపు. అందరికన్నా ఎక్కువ నలుపు చాలా అందంగా ఉంది అన్ని రంగుల కన్నా.
అలా మధురమైన గతితోటి నడకతోటి తిరిగి తిరిగి మళ్ళీ గుర్తొచ్చేట్టుగా ఎంతో సంతోషంతో అనేక విధములుగా విసుగు పొందకుండా ఎప్పుడు నువ్వే కావాలని ఎప్పుడు శివుణ్ణి తలుచుకుంటూ ఎల్లప్పుడూ ఒక పరిమదిలో నాచిన ఒకసారి కాదు ఒకసారి మొదలు స్థితి ఆ మాట వచ్చిందంటే జీవితాన్ని దొరికేందుకు కాపాలి తను అలా తిరిగిన వాడికి తరచి తనత్వము చూపిన తరచి ఆలోచించి వాడిని పరీక్షించి తన గొప్పతనాన్ని చూపుతాట. ఇంకేం చేస్తాట, మరి ఒక మహిళ పుట్టని అలా వాడిని పరీక్ష తత్వం చూపించి తిరిగి మళ్ళీ ఇంకోసారి పరీక్ష చేసి భూమిలో ఎప్పుడు పుట్టినటువంటి అనేక విధాలుగా ఉన్నటువంటి చతుర్థి మళ్ళీ తిరిగి కిట్టకుండా చావకుండా ఉన్నటువంటి అమృత పదాన్ని ఇచ్చేటువంటి అజరామరుచే జర అంటే అజరం అంటే ముసలితనం లేకుండా అమరత్వాన్ని ఇచ్చేటి వాడి చేత విమల పదాశ్రిత విశ్వామరుచే విమల స్వచ్ఛమేంటి పదములను ఆశ్రయించి ఎవరైతే స్వచ్ఛంగా మనస్కంగా ఎవరు పూజిస్తారో వాళ్ళ యొక్క విశ్వమంతా అమృతమయం చేసింది వాడి చేత అలా విరూపాక్షం చేత చేయబడి అని కొలుస్తున్నా అని చెప్పడం అన్నమాట. కావ్యం అంతా కూడా కర్మణ ప్రయోగం, తృతీయాపతి కూడా కర్మణ ప్రయోగంలో వస్తుంది. అలా వాని చేత కొనబడింది. ఇలా ఉంటే కొలువబడినటువంటి విరూపాక్ష స్వామి నమస్కరిస్తున్నారు అని బహుళాద్వితీయుడైనటువంటి సహితుడైనటువంటి ఉత్తమ మహారాజు దండం పెడుతున్నాడు. చతుర్దేవతి ఆనందకాననమున ఆనందాకుతి నసంగి అఖిలాశ్రిత వాంఛానూన దాన దీక్షా అధీన కటాక్షముల వరకు దేవర కొరకు ఆనందకాననమున. ఆనందకానం అంటే కాశీలో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అఖిలకు ఆశ్రితమైనటువంటి వాళ్ళ యొక్క కోరికను తక్కువ కాకుండా ఇచ్చే దీక్ష కంకణం కట్టినటువంటి అనూనమైనటువంటి దాన్ని అనిందాగానే ఎక్కువ ఇచ్చేటువంటి దాని ఇచ్చిన దీక్ష కంకణం కట్టినటువంటి ధీ యొక్క బుద్ధితోటి దీక్ష అధీనంతో బుద్ధితో అధీనమైనటువంటి అడిగిందా అంటే ఎవరేమనుకున్నా అడిగిన వాళ్ళకి ఇంకొంత ఎక్కువ ఇచ్చేట్టుగా లేదనకుండా ఎక్కువ ఇచ్చేటట్టుగా అలా ఎలా కటాక్షములతోటి కడిగండు చూపులతోటి ప్రేమ చూపులతోటి ఇచ్చేటువంటి ఆ దేవర కొరకేటువంటి విరూపాక్షం కొరకు నమస్కరిస్తున్నా అని చెప్తున్నారు. మరియు రావణ మస్తకాంబుజ మధుర పదసురతరునకై చెరగి రాజుల జీరు రాముని శ్రిత కుఠారము గురువునకై కుపిత రాఘవ కులిస నిష్ఠుర కుటిల వీక్షా ప్రభువునకై క్షిపిత యాదవ సంజమీశ్వర శాపజ అగ్రద్విభవునకై 12 తీర్థములలో పరగు జ్యోతిర్లింగమునకై ముదిసి 3 జగములకు పదవి పోచెడు జంగమునకై జటపతాక విదాహ దోహలి చెటుల వీక్షాపూరమునకై వృషభ సుందర గమన విభవో ఉద్వీక్షణ ఆసిత వారమునకై. ఇక్కడ వారం అంటే తిరిగి అర్థం ఉంది. మరి ఇంకెలాంటి వాట రావణ మస్తకాంతం రావణ యొక్క తల్లు ఎలా ఉంటాయి, పద్మాలు ఉంటాయి. అలాంటి సంబడం ఏంటంటే మధుర పద సురతరుమునకై. మధురం ఏంటి పదంతో ఏంటి దేవతా వృక్షమునకండి అంటే రావణాసురుడి కోరిక ఇక్కడ భార్గవుడు రావడం, విశ్వోపాసనకి వెళ్తే వాడు పలకరించకపోవటం, విష్ణుదేవి బ్రహ్మదేవుడు పలకపోవటం, ఇవన్నీ గుర్తు బ్రహ్మ ఒకరిని శాపించటం. అందులో దేవిజులు ఉండేది వైకుంఠంలో ఉండే దేవిజులు 3 జన్మలో స్నేహంగా నదికి వస్తారు. రాష్ట్రులే కాదు 7 జన్మలో వస్తారు. అంటే 3 జన్మలో శత్రువులు అనేవి కూడా దగ్గర భద్రుగా ఉంటాను. కానీ ఆ దేవిజులే రావణ కుంభకర్ణులా పుట్టారు. తర్వాత హిరణ్యాక్ష హిరణ్యకశిపుగా పుట్టారు. తర్వాత శిశుపాల దంతోక్తులా పుట్టారు. అలా ఆ కథ అంతా ఇందులో ఉంది. రావణం అనేటువంటి తలల యొక్క పువ్వుల యొక్క అంబుజం తలలా పువ్వుల్లా ఉన్న పద్మాల ఉండే ఆ పువ్వుల యొక్క ఆ కల్పవృక్షంలో ఉంటే పదములు ఆ తరువు మొట్టమొదటి ఎంతో పెరిగిపోయింది. 3 జన్మల వరకు వాళ్ళ యొక్క పెరిగింది వాళ్ళ శాపం. 3 జన్మలు ఆ 3 జన్మలు కూడా పోగొట్టింది వాడు. అలా ఎవరు పోగొట్టాడో అలాంటి విరూపాక్షం వాని కోసం
మధుర పద సురతరువునకి ఇంకా చెరగి రాజుల జీరు రాముని సీత కొఠారము గురువునకై. ఇంకెలాంటి పరశురాముని కథ. పరశురాముడు శత్రువుల కథంతా అని తెలిసిందే. జమదగ్ని భార్యను చంపడం, జమదగ్ని భర్తను చంపడం, వాళ్ళు పరశురాముడు వెళ్ళి సందేహం వాళ్ళు యుద్ధం చేయడం, ఆధార్ విశ్రాంతి యుద్ధం చేయడం, కార్తవీర్యాజుని చంపడం, ఇలాగ మా సర్పాన్ని దాంట్లో వేయడం, తీసుకెళ్ళడం అన్నీ కూడా తెలిసిన కథ. తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడి యొక్క కండ్రగొడ్డలి పరశురామ అవతారం అని చెప్పినారు. ఇందాక రామావతారం చెప్పారు, ఇప్పుడు పరశురామ అవతారం చెప్పినారు. పరశురాముడు కథ చెప్తారు. ఆ పరశురాముడు రామచంద్రుడు నా తనువు అయిపోయింది, 21 సార్లు శత్రువు లేకుండా రాజులు లేకుండా నిశత్రువుగా చేశాను కూడా అందరినీ కూడా. ఒక రాముడి యొక్క దశమాల యొక్క వంశాన్ని తప్ప అందరిని తీశాడు. ఆ రాముని గొప్పతనం చూసి రాముడు కాలు మూసి విష్ణువుని గుర్తించడానికి తను ఇంకా అవతారాన్ని చాలించాడు. కుపిత రాఘవ కులిస నిష్ఠుర కుటీర వీక్షా ప్రభువునకై. ఇంకెలాంటి వాట కుపిత కోపంతో కోపంతో రాఘవుడైనటువంటి రాముడి యొక్క చితమైనటువంటి నిష్ఠురమైనటువంటి మోసంగా కడతో చూసినట్టు ప్రభువునకై. అలాంటి విష్ణుమూర్తి ఇక్కడ గురువైన రామావతారం చూపించాడు. క్షిపిత యాదవ సంయమీశ్వర శాపజ అగ్ర విభవునకై. ఇంకా క్షిపిత కోపంతో ఏంటి? క్షిపితం అంటే ఏంటి? హింసలకు ఏంటి? ఎలాగా గాంధారి యొక్క అది ఉండేవాళ్ళ శాపం ఉంది, కానీ ఆ గాంధార శాపం వల్ల ఎదుగులంతా నాశనం అయిపోయింది. కాబట్టి ఇక్కడ యమయమీశ్వరుడు అంటే వ్రతం చేస్తున్నప్పుడు అన్ని వద అంగమైనటువంటి మొదటి రోజు చేయడానికి దీక్షావిధాన్ని అంటారన్నమాట. అంటే వాళ్ళు హింసలను కూడా అన్నీ విరమిస్తారన్నమాట సంయములు. ఆ చేస్తూ అంటే కృష్ణావతారం చెప్తున్నారన్నమాట. 12 తీర్థములలో పరగు జ్యోతిర్లింగమునకై. 12 తీర్థాల్లో కూడా జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి విరూపాక్షస్వామిని కూడా నమస్కరిస్తున్నాను, కొరకు చేస్తున్నాను. ముదిసి 3 జగముల పదవి ప్రోచుడు జంగమునకై. జంగముడు అంటే శివుడు అన్నమాట. జంగమస్థానం సంతోషంతో 3 జగాలని కూడా గుంపుతో ఉండేటువంటి రక్షించేటువంటి జ అంటే పుట్టడం, గా నడవటం, లయమైపోతుంటాం. అలా వాళ్ళకు చేస్తూ జష పతాక విదాహ దోహల జటుల వీక్షాపూరం పూరమునకై. జష పతాకం అంటే మీనం, అంటే చేపల యొక్క పతాకం ఎవరికి ఉంటుంది? మనవతులు ఉంటుంది. విదాహం అంటే విశేషమైన దాహం. ఈ ధ్రువధాతి గుణం వచ్చి ధ్రువధా దాహ అయిందన్నమాట. వచ్చింది ఇది గుణ ఉత్సాహం అర్థం అన్నమాట. దాంట్లో ఉండేటువంటి దోహలంతో ఉండేటువంటి చెట్లను కూడినటువంటి చెట్లమేటువంటి నేర్పతో ఉండి చూపులతో ఉన్నటువంటి అంటే మన్మథుని యొక్క ప్రేమతోటి ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. అలా సంతోషం అన్న వాడి చేత వృషభ సుందర గమన విభోద్వీక్షణ ఆశితవారమునకై. హెచ్చు తగ్గు లేకుండా శత్రువుని ఎక్కడెక్కడ యథాపరాధం చేస్తే శిక్ష వేస్తే ఎవరిని అక్కడ రక్షించాలి, ఎవరిని అక్కడ చంపాలి, దూషణం చేసినటువంటి సుందరమైన గమ్మంతో అందరంగా అంటే గొప్ప ఐశ్వర్యంతో చూపినటువంటి ఐశ్వర్యంతో చూపని ఐశ్వర్యంతో అందమైనటువంటి వృషభ సుందర గమన. వృషభ అంటే ఎద్దునెత్తికి అందమైన నడిచినటువంటి ఐశ్వర్యంతో ఉన్నటువంటి ఆశించిన శత్రువులు అందరూ కూడా ఎవరు ఆశించిన అందరికి కూడా హెచ్చు తగ్గుడు లేకుండా రక్షించేవాడి కొరకే. ఉత్కళిక నవనవోజ్వల నాట్యకృతికై తవ సుబోధిత తత్వమయి. కైరవ సుహృద్రుచిర శిఖమయి. కైరవభిధాభిధురం మునవు కైదువత్రిమూర్తులతో బహుకైతవములు ఆచు వైకైతముల సదాతనము. కైలాసవాస విలాసమునకై కైలాస లీలావాసమునకై. కైహోతి చెప్తున్నారు. నవనవోజ్వల నాట్యవృత్తి ఎప్పుడప్పుడు కొత్తగా నాట్యం చేస్తూ ఉజ్వలంగా ప్రకాశిస్తూ వినిపిస్తూ మనోహరంగా ఉత్సాహంగా నాట్యం యొక్క ఆకృతి చేస్తుంటే. కైతవం అంటే మోసంతో జూదము కపడంతో ఎవరికి ఎక్కడ ఆటంలో అశ్రమంలో అభిలాషం యొక్క కృత్యములు అశ్రం చూడడం. ఒకడు ఉపకారం చేయాలంటే 10 మందికి
అపకారం అయితే కానీ ఒక ఉపకారం జరగదు. 10 మందికి అపకారం చేస్తే ఒకరు సుఖపడతాడు. అంటే 10 మంది కోసం కలగాలంటే ఒకరి నాశనం తప్పదు. ఆ సమయంలోనే అక్షరాలు పుట్టాయని చేస్తారు. అది చెప్పాడు ఇంట్లో అపరాసిన కథ అంతా శివుని నాట్యం అలా ఉంటే అప్పుడు చేస్తూ శుభోది తత ఆ శివుడు మన తత్వం చూపిస్తున్నాడు. శివతత్వం అంతా చూపిస్తున్నమాట. దెబ్బలాడకుండా నెమ్మదిగా చెప్పాలి. తర్వాత వాళ్ళకన్నా మనం ఎక్కువ ప్రయత్నిస్తే వాళ్ళ మందులు సాగిపోతారు అంతే. మనం వాళ్ళకన్నా సమానంగా దెబ్బలాడితే గొడవ అవుతుంది. వాళ్ళని రెట్టించి మనం ఆదర్శంగా ఉంటే వాళ్ళు మన నుంచి అనే ఆ ఊహతోటి శివుడు దేవతలతో కూడా నృత్యం చేయడం అపరాసుడు యొక్క తన అహంకారం పోగొట్టుకొని ఎప్పుడు నాట్యం చేయకుండా ఉంటే అక్కడంతా ఉంటాం. ఇంకా కైరవ రుచిర శిఖమై కైరవ అభిధురం మునవు. కైరవం అంటే ఇక్కడ తెల్లత అంటే మనస్సు తెల్లగా ఉంటారు, నవ్వు తెల్లగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు. ఆ తెల్లని కాంతులతోటి కిరణాలతోటి ఉన్నటువంటి ఆ శివునికి కైరవభిధ తెల్లగవుతో పేరు పొందండి. తెల్లగా ఉంటాడని పేరు పొందేంటి. విదురము అంటే వజ్రాయుధానికి ఏ దెబ్బ వేసినా మంచి చేయని వెళ్ళిపోతుంది. తత్వం అంతే నిప్పులాని కాలుతోటి అలా అంటుంటే ఆ చూపులతోటి అందరినీ రక్షిస్తున్నటువంటి వజ్రాయుధం చూపులతో రెండు వాడే ఖైదీవ త్రిమూర్తులను. ఖైదు అంటే ఆయుధం పేరు. ఆయుధంతో ఆ విధురం అనే ఆయుధంతో అంటే వజ్రాయుధంతో ప్రేమతో చూస్తూ త్రిమూర్తులు గుర్తు చేసేట్టుగా బహుకైతములాచు అనేక విధములుగా కపటంతో ఎవరికి ఎలా మోసం చేయాలి, ఎక్కడ ఎవరిని నీతి ఎక్కడ నిజాయితీ ఎక్కడ ఆలోచించి న్యాయం ఎక్కడ అన్యాయం ఎక్కడ చూసి ఎవరు కోసం వాళ్ళకి ఇస్తూ కూడా సదాతనమైనటువంటి కొత్త పేరు. సదాతనం అంటే ఎల్లప్పుడూ ఉండేటండి. కైలాసవాస విలాసమున కైలాసవాసమే వాసస్థాన సంతోషంగా విలాసం లీలగా ఉంటూ కైలాస లీలావాసమున కైలాసమైన లీల యొక్క ఆవాసము నివాస స్థానానికి వాడికి నేను నమస్కరిస్తున్నాను. ఇన్ని కూడా అయిపోతుంది చెప్పనమాట. పంచమహిపతి శ్రీ రుచిరతుంగ భద్రాకార నిజాకార శీర్ష కలితేందు కళాసారమయ తుంగభద్రాపూర్ణ కృతార్థస్థితో పుణ్యం కంఠన్. శ్రీ రుచిర తుంగభద్రాకార శ్రీ అంటే వేదంతో కూడినటువంటి వేదాంత శ్రీ అని పేరుంది. కాంతులతో కూడినటువంటి తుంగభద్ర నది యొక్క స్వచ్ఛమైనటువంటి తల తుంగభద్ర అక్కడ ఉన్నటువంటి కైతే నిరుకుంటే ఇందుకళ చిందునే కళను తగినటువంటి తుంగభద్ర పూర్తిగా ఉన్నటువంటి కృతార్థమైనటువంటి సీత ఆశించిన వాళ్ళకి పాపాలు పోగొట్టి పుణ్యం విషయం వాని కనుక కూడా నమస్కరిస్తున్నాను. శ్రీ రుచిర తుంగభద్రాకార నిజాకార శీర్ష కలితేందు కళాసారమయ తుంగభద్రాపూర కృతార్థాస్థితౌఖ పుణ్యము కంఠన్. మరి కలదే దైవం మహిత మార్గము పట్టి మెరమెరలంతి గద్రావి మృదు నిపాదము పట్టి నిగమాగమ పురాణము నిశ్చితార్థము కంటే అగరాజ కన్యా విహార రంగము కంటే అని తెలుపు గురుబోధలు ఆత్మ చక్కగా బట్టి అనితాభ్యాసము అతి చక్కగా బట్టి నిఖిల కంఠాఖ్యాత నీలాపవనము వలన బాలచందిరమూలి పరిపాలనము వలన నచ్చి పరిపాలన కలిగంటే ఇంతకన్నా దైవం ఇంకేమన్నా ఉందా, మహిత గొప్పదేంటి మార్గం పట్టి ఆదరిస్తే వర్ణం కంటని పట్టి మన వర్ణాన్ని కంటని పట్టి చతుర్విభక్తి ప్రత్యయ ఇవన్నీ కూడా ఇందాక కై వరకంకై వచ్చింది కనుక ఇక్కడ చతుర్థి ఎంత విషయంగా విభక్తులు అలా చెప్తున్నారు. పట్టి వర్ణాన్ని కంటని పట్టి అంటే వీళ్ళు పట్టి గౌరవార్థం అన్నమాట. ఈ గౌరవం ఇంతకన్నా ఇంకొందా మెల్లమెల అంటే మలమల అంటే నాటిన శల్యధాన్యం యొక్క మొదటి భాగం అన్నమాట. అంటే మళ్ళీ ప్రపంచం పుట్టడం, మళ్ళీ రావటం, మళ్ళీ పుట్టడం అంటాగా శివుడు చేస్తున్నాడు. ప్రపంచం మాయారసం చేస్తున్నాడు. చిన్నపిల్ల రాసి చెప్పేసి మళ్ళీ ఎలా రాస్తారో అలా ప్రపంచం పుడుతున్నాడు చేస్తున్నాడు. అలా మృడుని యొక్క పాదం పట్టి ఆ చేసిన ఆ శివుని యొక్క మృడుని యొక్క పాదాన్ని తీసుకుని మృడు అని శివుని పేరుంది. అందుక పట్టి అంటే ఇక్కడ పాదములు పట్టి పాదం వలన గౌరవం అన్నమాట.
నిగమాగమ నిగములు ఆగములు శివపాత్రలకు నిగము అంటారు. పురాణం సీతార్థము కంటే పురాణ గొప్పతనం కంటే స్థిరంగా ఉందానికంటే అగరాజకన్య అంటే కొండ, రాజకన్య అంటే పార్వతీదేవి. విహారము కంటే విహారంగంలాగా పార్వతీదేవి అక్కడ ఉంది. దాని గొప్పతనం అని తెలుస్తున్నటువంటి గురువుల యొక్క గొప్పవాళ్ళ యొక్క బోధలు కూడా ఒక్కసారి మనసులో తలుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా దాన్ని తలుచుకుంటూ ఉండడం వలన ఆ తగు ప్రయోజనం వల్ల ఏం జరుగుతుంది, తగ్గబట్టి ఆ చెవులు ఉండబట్టి చేపట్టి నీలకంఠాఖ్య అనే పేరుతోటి నీలము నలుపు కంఠనే విషం కంఠము పేరు తెలుసుకోవడం వల్ల అన్ని యొక్క ఆవనము నుండి నిఖిల ఆవనము అంటే అడవి అన్ని కష్టాల యొక్క అవను దాటుకుంటూ బాలచంద్రమూఢి అనేటువంటి పరిపాలన వలన ఆ ఈశ్వరుని బాలచంద్రమూఢి అంటే ఈశ్వరుని యొక్క పరిపాలన వలన నిఖిల అనేకమైన ఆవరణను దాటడం వల్ల నిఖిల ఎందువలన శివుడికి నీలకంఠం పేరు విషాన్ని కంఠము దాకుండా పేరు ఉండటం వల్ల తన సాయంత్రం వలన వచ్చిందన్నమాట. అలా ఉండటం వలన అని వచ్చింది. ఇప్పుడు ఉత్కళిక నచ్చి భక్తుల బ్రోచు మెచ్చి సద్దులగాచు యోగి భాషల నిండు భోగి భూషల నిండు త్యాగశీలుల మెచ్చు యోగలక్ష్ముల త్రచ్చు కందర్ప హరువలన సుందరేశ్వరు వలన. ఇంకేంటో నచ్చుతుంది. ఎవరైతే భక్తులు ఎల్లప్పుడూ కూడా శివుని ధ్యానిస్తారు, యోగపాఠిస్తారు, వాడు నచ్చి ఆ భక్తులతోటి రక్షిస్తారు. నచ్చిన భక్తులు అంటే శివుడిని ఎల్లప్పుడూ కొద్దిగా భక్తులు అలా నచ్చి మెచ్చుతాడు, సంతోషించి ఆసక్తులు చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, ప్రోత్సాడు, రక్షిస్తాడు. అక్కడ యోగి భాషలు ఎప్పుడు యోగి మౌనంగా ఉంటుంటాడు, యోగి భాషలతో ఉంటాడు ఎప్పుడు. భోగభూషణాలు మాత్రం భోగిభూషణాలు, భోగి అంటే సర్పాల భూషణ ఆగానే ఎప్పుడు ఉంటాయి. త్యాగలేస్తూ ఉంటుంది, తనకు లేకుండా అందరికీ ఇవ్వటం చూసుకుంటాడు, దాంతో మెచ్చుకుంటాడు. అలా యోగం చేత లక్ష్మీ దత్తస్తుడు చిలుకుతూ ఉంటాడు. యోగం చేత చిలుకుతే పెరుగులో వెన్నలా వస్తుందో అలా ఆత్మజ్ఞానులు ఓంకారం వచించి ఎవరైతే పైకి జ్ఞానం పొందుతారో వాడు అప్పుడు కూడా కందర్పహరు వలన అంటే కోరికలను సంపూర్ణేసి నువ్వే తప్ప అన్నట్టుగా ఎవరు ఉంటాడో కందర్పం అంటే దర్పం అంటే పవర్, కమ్ అంటే చెడు బ్రహ్మది. ఎవరైతే బ్రహ్మని నేను కాదు అంతా నువ్వేం తెలుసుకుని నువ్వునే ఒకటే అని తెలుసుకుంటా వాళ్ళని సుందరేశ్వరు వలన సుందరేశ్వరుని నేను పూజిస్తున్నాను అలాంటి కంటే అని చెప్తున్నాను. షష్ఠీపతి వనిత కవిత వనిత మానస నవ పంచసరస్వరూపునకు గిరికన్యాధవునకు పంచారామ స్తవనీయాకృతికి భక్త సంపత్కృతికి వెండి పని అంటే కవిత్వం అనేటువంటి అడవిలో స్త్రీ కవిత్వం అనే స్త్రీ ఎల్లప్పుడూ మనసులో ఉండటం వల్ల కొత్తదేటువంటి పంచశరుడు అంటే మన్మథుడు, పంచబాణాలు. ఆ పంచబాణాలతోటి మన్మథుడు వేసిన బాణానికి కవిత్వం అనే వనితకి బాణం వేస్తే, ప్రేమ అనే బాణం వేస్తే భారత సంతానం కాదు. కానీ కవిత్వం అనే స్త్రీకి బాణం వేస్తే ఏం వస్తుంటా ఆ బాణమే స్త్రీకి పార్వతీదేవి దక్కింది. అలాగే కూడా కవిత్వ గిరి అంటే వాక్కు కన్యకు దొరికిందన్నమాట. ఆ వదన పంచారామస్తవనీయాకృతికి పంచారామ అంటే పేరు అంటే పంచారామాలు క్షయరామ, అమలారామం, కుమారామం ఈ పేరు అన్నిటికి కూడా స్తవనీయంతో కొనియాడబడి కృతికి భక్త సంస్కృతికి భక్తుల సంస్కారానికి నమస్కరిస్తున్నా అంటున్నాడు. గిరి అంటే వాక్, అక్కడ గిరికంది అంటే పాతది. ఇక్కడ విశేషార్థం ఉంది. గిరి నుండు గిరిని గొల్తువు గిరిజయ నీ భార్య నీవు గిరిపతి ఓరా గిరి నేను జ్ఞాన శూన్యత గిరిజను నా కవిత కేర కీరింపు శివా అని ఆయన చెన్నమయ స్తోత్రంలో రాశారు. ఇక కవిత్వం అనే వనితనైతే మన్మథుడు బాణం వేస్తే శివుడు ఏంటి నీ యొక్క ఆవిడ బాణాలను లొంగలేదు కాబట్టి భక్తితో ఆవిడను కొలుచుకునే భర్తగా శివుడు. నేను కూడా నా భక్తితోటి ఇదేమి వాక్కులేక కన్నీ నీకు అర్పిస్తున్నాను. ఎలా అర్పిస్తున్నాను వాక్కుని పంచార అనేకటువంటి ఆరామం అంటే ఒరే స్థానం అని చెప్పాలి. ఇక్కడ అనేకం అంటే పంచభూతాలతో కొన్ని జ్ఞానేంద్రియ కలిమి అందరూ నీకు అర్పణ చేస్తున్నాయి. వారి ఆకాశాలతో నేను కొలుస్తున్నాను నేను భక్తితోటి నాకు అని చెప్తున్నాను. సంపత్కృతిని నీకు ఇస్తున్నాను చెప్తున్నారు. కవిత వనిత మానస నవ పంచసరస్వరూపునకు గిరి కన్యాధవునకు పంచారామస్తవనీయాకృతికి భక్త
సంపత్కృతికి. అక్కడ ఒక అర్థంలో పార్వతీదేవి భక్తిద్రేకం కలుగుతున్నాను, ఇంకో అర్థంలో నీకు ఆ కవిత్వం అనేటువంటి స్త్రీకి ఇస్తున్నాను. అంటే కవితా వనిత అర్థంలో కవిత్వం అనే స్త్రీ అని చెప్తున్నాను. కళిక వెండి పంచాక్షరీ వీత పంచారామ విహరణ ఉత్కంఠాభివృద్ధ మతిశాలికిని తాండవోత్సాహవర్ధన మాద్దళిక విష్ణుతపాణిలాక ఉదార గుణశీలికిని యుగయుగస్య తరక్షోద్ధ నరనారాయణ ఉగ్రతర గురుతపోయోగ ఫలదానికిని యుగవత్ కృతోదయత్ ద్విమణి కుండల ఉద్దామగండ పాళిద్యుత రుచిధానికి శాంకరీకరతాళ చతుర దృష్టిక్రియా సంపన్న బహునాట్య చారుతాస్థానికి సంకుచ విపక్ష చక్రమత్ సంభ్రమత్ చెటుచారు నృత్తదర్శిక రాజధానికి నృత్యత్కుమారాశ్వరేఖానుసరణ నిర్నిద్ర శేషాశేష మృదుపణాధామునకు భృత్య ప్రపంచ సంభృత భక్తి భావనాభిక్ష అర్థభవ్య ఆదిభిక్షుతాధామునకు కొత్త హృదయధాని అన్నట్టుగా అనేక ధానాలు పెట్టారు ఇక్కడ. షష్ఠీ భక్తి కూడా చెప్తున్నమాట. వెండి అంటే పంచాక్షరి, వెండి అంటే మళ్ళీ కూడా పంచాక్షరీ విదిత పంచాక్షరంతో కూడినటువంటి పంచారాములు, పంచాక్షర రగ్నాలయ పంచతంత్ర అనేక పంచాక్షరి 5 అక్షరాలతో పంచాక్షరి పంచారామాలతో కూడుకొని దాంతో అంతా విహరిస్తున్నటువంటి పంచాక్షరితో తెలుసుకొని పంచాక్షరి ఆరామాల్లో ఉండమని విహారం చేస్తున్నట్టు విహారంతో ఉత్కృష్టమైనటువంటి ఇష్టమవుతున్నట్టు ఎక్కువ ఇష్టంతో ఉంటున్నట్టు ఇష్టంతో అభివృద్ధి పొందినట్టు బుద్ధిశాలి విరూపాక్ష స్వామికి తాండవం చేత ఎక్కువ ఉద్ధృతమైనటువంటి అభివృద్ధి అవుతున్నట్టు మాద్దళిత అంటే దండించటం, వేగంగా వ్యాపించడం, అంతా వ్యాపించినటువంటి తాండవం చేత అంతా వ్యాపించినటువంటి అభివృద్ధి పొందినటువంటి విష్ణువు యొక్క గొప్పతనాన్ని ఓంకారమనే సాధన చేత విష్ణువు ఎలాగైతే ప్రపంచం అంతా వ్యాపింపజేశాడో ఓంకారనాదాన్ని విష్ణుమూర్తి అలా చేసినట్టుగానే యుగములందు కూడా ఆశించినటువంటి రక్షించినటువంటి నరనారాయణ అందరినీ కూడా ఉగ్రతరమైనటువంటి గురువుల యొక్క తపస్సు యొక్క యోగ ఫలమే ఉన్నటువంటి విరూపాక్ష స్వామికి యోగ ఫలదానికి విరూపాక్ష స్వామికి యుగపతి ఒకేసారి చేయబడిన ఉదయ జుమణి చంద్ర అంటే జు అంటే ఆకాశం, మణి అంటే ఆకాశం, చంద్రుడు అవ్వచ్చు సూర్యుడు అవ్వచ్చు. జుమణి చంద్రుని అంటే చంద్రుని యొక్క కాంతితో కూడినటువంటి అడ్డుతెరగా ఉన్నటువంటి వివిధ రుచిధాని, కొత్త పేరు రుచిధాని అంటే రుచి అంటే కిరణం యొక్క ధాని నివాస స్థానం అన్నమాట. అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు మబ్బులతో అటు ఇటు చంద్రుడు కానీ సూర్యుడు కానీ ప్రకాశిస్తుంటే మబ్బుల యొక్క అటు ఇటు కలుగుతుంటే అది చంద్రుడు కలుగుతుంటుంది ఆకాశంలో, న్యాయంగా భూమి కలుగుతుంది. కానీ మనం చూడటానికి ఆకాశం కలుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చంద్రుడు కనిపిస్తాడు ఒకసారి వెళ్ళిపోతాడు, సూర్యుడు కనిపిస్తాడు వెళ్తున్నాడు, మబ్బులు దాటి వెళ్ళి వస్తున్నాడు. అలా ఉన్నటువంటి వాడికి అలా ఉన్న రాజధానికి ఉన్నటువంటి కరతాళ చిత్ర దృష్టి క్రియా సంపన్న బహునాట్య చారుతాస్థానికి శాంకరి శివుని యొక్క అమ్మవారితో కూడిన కరతల చేతులతోటి లయం చేస్తూ కూడా దృష్టి పెట్టుకొని నాట్యం చేసినటువంటి క్రియతో నాట్యం చేసినటువంటి సంపదతోటి అనేక విధమైన నాట్యంతో మన అందరినీ కూడా సంతోషంగా ఉంచుతూ అందం చేసినటువంటి ఆస్థానమైనటువంటి శివపాత్రలకి విరూపాక్ష స్వామికి శాంకరీకరతాళ చిత్ర దృష్టి క్రియా సంపన్న బహునాట్య చారుత ఆస్థానికి సంకుచద్విపక్ష శంకరమత్ సంభ్రమత్ చటుజారు నృత్తదర్శక రాజధానికి నృత్యత్కుమారాశ్వరేఖ అనుసరణ నిర్నిద్ర శేషాశేష మృదుపణాధామునకు నృత్య ప్రపంచ సంభృత భక్తి భావన అభిపిక్షార్థ భవ్య
ఆదివిచ్యుతాం ధామునకు ముచ్చెత్ కుమారస్వామి. కుమారస్వామి తన యొక్క ఫణాలతోటి తన పడగలతోటి నాట్యాలు చేస్తూ కుమారస్వామి చేస్తుంది ఆదిశేషుని కంసం కాబట్టి నాగేంద్రుని కంసం కుతికాశక్తి పుట్టాడు కాబట్టి కుమారస్వామి పేరుంది కాబట్టి ఆ శేషులతోటి ఆదిశేషుడు కూడా చెప్పుకోవచ్చు కదా. ఆ రేఖముల యొక్క కుమారస్వామి యొక్క ఆదిశేషుల యొక్క వాళ్ళ యొక్క ఫణములతోటి ఫణధానమునకు ఫణమే ఆస్థానం నివాస స్థానం ఏంటానికి కూడా ఇంకా భృత్యుల చేత ప్రపంచం అంతా కూడా సేవకులు లేదా ప్రపంచం అంతా కూడా కూడుకొని భక్తితోటి భావంతో భిక్షాయుడిని ప్రయోజనం కోసం ఎవరికైనా భిక్షిస్తే డబ్బులు ఇస్తామని చేస్తా కానీ ఈ భిక్ష ఏమిటి? శివుడిని ప్రార్థించే భిక్ష. నువ్వు భక్తి నాకు భక్తిమా సమితం భక్తిభావంతో ఇచ్చేటువంటి భవ్య పవిత్రమేంటి పుట్టినటువంటి ఆది భిక్షుతో కూడి మొషణ భిక్షు ఆది భిక్షు మహాభిక్షు శివుడు మొషణ భిక్షు కాబట్టి అలా ఉండే ఆ స్థాపనకు నివాస స్థాపనకు ఇక్కడే గురువుగారు కూడా సార్ చెప్పారు. మరి కాంచీగండ్లో మదమత్తాకృతం చెప్పారు. ఓంకార నివాసం ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ వృషభం వెక్కి కపాలం గొనుచు నీకేలయ్య విత్సానకై విషమాద్రుల్ గహనం మసనముల్ వేసారము నేతి విషం నిన్ను నొక్కి వెల్చిదే భక్తిని భిక్షమును పెట్టెదని విషమాలోకము మానిమమ్ముదయతో వీక్షింపు మనుగేశ్వర దినదినము విత్సమెత్తగతన వలె సాలదు నీ ముసలేద్దు నిన్నెంగొనిపోవ నిండు నా మనమన మద వృషభం వెక్కు మామల్లేస నిరతాదిగాన చరణ విహరణం గోనీరు చరణమల్లన నిమ్మ కర సంవాహన చేసేద పురహరణకంత వాటి పుణ్యము లేదా అని అలా ఉంది. నృతి చేసిన ప్రతిపల్కని పేర్పునెవ్వడు బ్రతిమాలుకును వితకాదయూరకున్నను వెతబెట్టక పేర్మినను వీక్షింపు శివా. ఆ దేవుని అలా లేనమై పద్యాలు కొన్ని వేలు ఉన్నాయి రాశారు అవి వచ్చేట. అలా ఉన్నటువంటి భిక్షార్థమూర్తి నుండి ఆ ప్రపంచం అంతా కూడా శివుని యొక్క పేరుతోటి ఓ నమ శివాయ హరహరని ఎవరినన్నా భక్తిని భిక్షమిస్తున్నారు. రావయ్య అందుకు కూడా వెళ్తాను ఆది విష్ణువు కదా. ఆది విష్ణువు ఇస్తాను భక్తిని భిక్షమిస్తాను భక్తిభావం భిక్ష నీకు ఇస్తున్నాను. ఇది ఎక్కడ భిక్షిస్తుంది చెప్పు? ఎక్కడైనా భిక్షిస్తే అన్నం పెట్టి అయి పెడతారు కానీ ఎక్కడైనా భర్త వస్తుంది కదా. బోలాభీముడు భర్త శంకరుడు అంటారు. భర్త వసముడు కదా. నువ్వు ఎదురుతా తీస్తావు నీకు తెలియదు ఊళ్ళిపోయి తెలియదు శివశివాటి సేవం ఇచ్చేస్తావు. నిరోధాసిన ఒక్క ఆ బాణాసుడు ఇల్లు కూడా ఇల్లు వాడు గుమ్మలో కాపు కాసావు. నువ్వు భర్త వస్తుంది కదా ఎవరికి ఎంతైనా ఇస్తావు. వాడు ఎవరు లేడు. అలాంటి వాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి? నేను ఇస్తాను నా ఇంటికి రా నేను ఇస్తాను ఏమి ఇస్తాను భక్తినే భిక్షాన్ని ఇస్తాను. ఇప్పుడు ఇది విషంబు రాత్రి 3 పూట్ల ఇస్తాను. ఒక పూటే వెళ్తున్నాను నేను 3 పూట్ల ఇస్తాను అమ్మని. అంత స్నేహం ఎంత గౌరవంటే దేవుడితో మాట్లాడేలా చెప్పలేదు స్థితి వస్తుంది. చాలా ఆస్తి ఆ స్థితి రావటం ఆ స్థితి పెడతారమ్మంటే వేరు ఇగో తీసుకోమంటే వేరు. 3 పూట్ల బతికిస్తారు. నిజంగా ఆత్మత్వం గిరిజామతి కానీ ఉదాహరణ జీవితమే. ఎవరికైనా ఓ డబ్బులు ఉండదు వీరికి ప్రపంచమే అంత ఎవరికి లేని డబ్బు ఉంటుంది. అది ఆధ్యాత్మిక డబ్బు. అదే అమృత పదవి ఈశ్వరుని చేసి అనుగ్రహించిన ధనం అంతని ఇంకా ఏం కావాలి. ఈ అందుకే దేనికి ఎన్టీ రామారావు కానీ కనకాభిషేకం శ్రీశైలంలో 19 నందీశ్వరు అప్పుడు కనకాభిషేకం దానికి కానీ ఎక్కడ సన్మానించిన కూడా 8 లొంగలేదు. ఏమి తల వంచేదాన్ని శివుడే నాకున్నా అన్నాడు. సన్మానంలో శివుడుకొని ఉండడానికి నేనేవుడుతాయి నువ్వే నా వాడైతే నేనేవుడుతానే అన్నాడు. ఇంకా నీ దేనికి ఆదించలేదు ఆయన. ఇంకో తమ్మి నాకు అది కావాలి ఉంటాయి ఆయన ఉంటే చాలన్నారు. ఇంకా అంతగాని ఇంకేం కావాలి దేనికి పాకురాలేదు. విజయనగరం ఆయనకు అనేకమంది కళాకారుని పోషించారు. ఎక్కడైనా భోని విజయం ఉంటే వెళ్ళేవారు. ఎక్కడ కూడా ఆయన పిలిచి వెళ్ళేవారు. వెళ్ళే పిలిచి కాదు పిలిచి తీసుకెళ్ళేవారు. అని ఇంకేం కావాలని ఇంకా ఆయన సాహిత్యం అంటే శివుడికి రసజ్ఞుడు సహృదయుడు ఆయన వాడు ఇంకేం కావాలి. ఈ లోకవాసనకి ఎందుకు మెచ్చుకున్నవాడు సమయం ఏదైనా ఒకటి ఆయన మనసుని అలాంటి వచ్చినందుకు ఎవరికి ఎక్కలేదు. అందువల్ల ముచ్చెత్ కుమారాస్య రేఖానుసరణ నిన్నిద్ర శేషాశేష మృదు పణథామునకు పడగలు ఎప్పుడు కూడా మెత్తగా ఉండేట. అలా నిజస్థానంలో వారికి భృత్య ప్రపంచ సంభూత భక్తి భావన భిక్షార్థ భవ్యాది విచ్యుతాధామునకు ఉత్కళిక కరుణాచరీ రూప గంగాధరేంగమై పరసతీ చరిత భాస్వర నిజాపాంగమై
దారార్థం పునరనుద్ధారితానింగమై దూరీకృతానీకృతానుషంగమై నారీ నరమహోభిన్నయన్ అభినయన అర్థరూపమౌ పూరసుర సంహార భూదారరోషమో వరచరద్దమరుక ధ్వనిభూత విద్యునకు హరయనెవ్వరి కంటే ఆఢ్యుడగునార్జునకున్ అంటే కరుణాచర్యము కరుణతో ప్రవాహం, కొండ ప్రవాహం ఎలా వస్తుందో కొండలోంచి అలా కరుణ ప్రవాహం వస్తుంది. గంగాతరంగా కరుణ ప్రవాహం వస్తుంది. గంగ వచ్చినట్టుగా అలా శ్రేష్టమైన సతీ యొక్క చరిత్ర వల్ల భాస్వరంగా తన యొక్క శరీరం ఇచ్చినట్టు ఆయన భార్యకు అర్ధనారీశ్వరుడు దారార్థం కోసం భార్య కోసం తిరిగి ధనుద్ధారైనటువంటి అనంగుని చేశారు. ధనుద్ధారం లేకుండా అనుధాత ఏ ధనస్సు లేకుండా మనుషులను చంపాడు. మూడవ భార్య కోసం దురిత అనేకమైన పాపాలను పోగొట్టుకుని అనుషంగం అయ్యాడు. ఇంకా నరనారితో ఉన్నటువంటి నరుడు నారాయణ యొక్క మహాగోపను చూసి అభినయంతో ఉన్నటువంటి అర్ధనారి స్వరూపాన్ని పొందాడు. ఇంకా పురాణం 3 పట్టణాలు ఉన్నటువంటి 3 పట్టణము సంబంధించినటువంటి త్రిపురాసుడి కథను సంవత్సరం వలన భూదేవి నటుడి భూదారం అంటే ధ్రువధాతకి గుణం వచ్చి ధ్రువు కాస్త దారు అయింది, గుణం వచ్చింది. అప్పుడు భూదార అయింది. అంటే భూమిని అటు ఇటు కెలకటం వల్ల కోపంతో భూమినే బాణం తీసుకుని కూడాడు. అలాంటి అలా ఉండి వాడు అంటే రాష్ట్రుని కూడా చంపాడు. భూమి యొక్క మందరు కలిసి రాష్ట్రుని త్రిపురని చంపారు. ఇంకా వాళ్ళు మనస్సు ఛేదిస్తే, మనస్సు చిలుకుతే ఆలోచన నవనీతమే కదా, నువ్వునే ఒకటే కదా, ఇంకా ఇంకేం కావాలి. అందులో ప్రపంచమే శ్రేష్టమే అటు ఇటు కలుగుతున్నటువంటి అమరికత్వంతో నాదస్వరూపంతో కూడినటువంటి వాడు. ఆ ధ్వనిభూతమైన నాదస్వరూపం డమరుక చలత్ శ్రేష్టమైన చలత్ కలుగుతున్న డమరుకధ్వనితో కూడినటువంటి విద్యుత్ అంటే మెరుపు తీగ అంటే ఏంటి నాదస్వరం అసలు ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అరయన్ చూస్తే కనిపిస్తుంది. ఎవరికంటే ఆర్యుడు అంతని ఇంకెవరున్నాడు, నాదస్వరం వాడు ఇంకెవరు లేరు అని చెప్పారన్నమాట. ఇంకా శ్రీరమ్య పంచభూతోదార మహాలింగరూప దర్పణ రుచిరస్ఫార పరబ్రహ్మమున గౌరీ ఉదయారవింద కలహంసమునన్ శ్రీరమ్యమైనటువంటి అందమైనటువంటి పంచభూతాలతో కూడినటువంటి ఉదారమైనటువంటి మహాలింగరూప అద్దంలా కనిపిస్తున్నటువంటి కిరణాలతో కూడినటువంటి ప్రకాశిస్తుంది పరబ్రహ్మ యొక్క గౌరీ యొక్క హృదయాంతరాన్ని గౌరీ హృదయాన్ని కలహంసరామటువంటి విరూపాక్ష స్వామిని నమస్కరిస్తూ సప్తమి పెద్ద నందు వస్తుంది కాబట్టి నన్ను చెప్తున్నారు. కలిగ మరి విద్విషత్యమోన్మథన ఉగ్రశూలాగ్రమహనీయ సంపదలు మరులు కొను సందమున మరి మ్రాని క్రీజాయ జమరగి బెబ్బిరితోలు మడుగు సింగారముల్ మరిమెచ్చు నందమున పగలు రేయొక ఎడల బలసి కొలుంబగు ఎంత వగుపగది పగమగల్ 4 మగల పన్నె తోయమున నిగమాంత సంచార నిరత పాదద్వయీ నిగల్ నిలువైన తీయమున నెమ్మదుల సోయగము నిలువుదోపుల కొన్ని నెరజానతనములను నెరయ తొలి కవమయందు అమ్మోదము పూర దుస్సక నిజోత్సవ దిదృక్షము కందోవల కైకొనడి తోప విందునన్ దుకూల జటానవ్యబంధ ద్వియన్నవ శరీర ప్రభా ఆన వసుధా ప్రభావ ఆనవ సుధాధామమున అందువులు నవ్వు పుట్టువులు చిక్కులందు జనబృందము అలరించు ధామమున కలుగ
కమనీయ రమణీయ గమనీయ తేజమున ఆడించు క్రీడించు ఆడించు నోజమున మూర్తులెనిమిది దాల్చి ముగురైన రూపమువు ధూర్తులంటగరాని దుర్వార దీపమువు మహిత నిజ సౌందర్య మహితమ హరిమతి రీతి అహిరాజవలయ దివ్య జటాభృతి భాతి వేద వేదాంతార్థ విశ్రాంత వస్తువునందు వస్తువున కవిలోక కావ్యార్థ గంభీర వస్తువున సత్యం గారు నందున వస్తున్నారు. సంబోధన. శ్రీ పంపా హృదయాంతర రూపా చిద్రూప శ్రీ విరూపాక్ష కృపా వ్యాపారాంబురిజాత శ్రీపత్యవతార సుకుత సిద్ధి విశేష కలిక మరియు శ్రీగిరి మల్లికార్జున మహిత రూపము అవతరించిన మధుర మధు సంపదల నగడిన అమ్ముగాంచిన దివ్య తేజమ ఎలిగి నిన్ను భజించు భక్తుల ఎల్ల కోర్కు అనుగ్రహించు సుహెలని బ్రోచెడి ఎదురుగా తురని ఇంటి ముంగలి కల్ప పూజమ భర్తిన సగిన బాలి విషమక ఒకవలని గైకొని పరమరక్తిని వరముల సెగడి పరమ కరుణాభరణ విషధర బాల శిశిధర భక్తి మెచ్చిన పగడి పలుకొల పటిమ మెచ్చని ప్రభుడవయ్యును పరమ భత్సక్తిని కుతుల గైకొనుమా ప్రకటిత వత్సరతాధురంధర పంచముఖముల వెడలుచు బయలు నిండిన పండు వెండినల పగడి నగియడి నగవు తరగల వరలు జీవుల పాలి ప్రాణులన్ ప్రాణమ పంచకేంద్రియ పంచకం పెనుబారింది కడు బడసి ముడిసిన సుడిసిన పరుగులకు నెరసెరసి తుదిదిన ప్రాణిలోకము పాలి త్రాణము అరుణకరులై అమృతకరులై అమరపతులై అసురపతులై మహుల అభ్యుదరగలు అయిన చూపులు అరలు ప్రభవము హరిణగతి చతురాత్మవృత్తుల అంఘ్రి సేవకులైన వారలరలు వృషగతి అధిగమించు అభయమిడిచే అందు విభవను ఉత్కళిక. శ్రీగిరీశ్వరు శృంగమున నివసించే భక్తులకైన మాత్రకు యోగి దుర్లభము అయిన తన పదమసగి వారులను తలుపు యాత్రకు తెలియగా ప్రతిపదము ఫలము ప్రతిధ్వనించెడి వృషభగమనముంతెరపు కటక కృష్ణవేణి దివ్య వీజీ కమనము లలిత నిజపద లక్ష్య బహుముఖ లాసితాశ్రిత మధుర కవనము కలిత యాత్రిక గళ వినిర్గత గానలీలాలాస భవనము వధించి మోధమున అధివసించి జగమ్ములేలడి అద్రిత హృదయాంతరంగమ మధుర నిజపద మధురస ప్రియమాన్యజన చిత్తార్జ భృంగమా సాయిపథకం. నీవే మూలము నిన్య పల్కెడి సుతులు నీ చేత ప్రోపంగ నీకైవాలభ్యమునంద నీకు సతి నీకంటన్ పరున్ కొల్వ నీకే వారల్ సరి సర్వభావములు నాయీ బుద్ధిని ఎందుగా దేవాయవ్వడనర్పణం విడగ నీరే నీవు పాలింపవే అని మొక్కిన అయ్యుత్తమ జనపతిని కళపుత్ర సహితుని దీవించెను శంకరుడు అనుకంపా వినిమయ భాషణము శ్రవణపేయముగాగన్. ఓ ఉత్తమ దంపతులారా ఉత్తమ పుత్రుకల నిన్నైతిది ధన్యుడు మీ ఉభయులు ఇతడు మనివై ఈ అఖిలము ఉత్తముగా ఏరు చిరముగన్. మీ అభిరతం ఇచ్చెర హాయిగా చిరముంది వాంఛితాధిక సిద్ధిం మీ ఎల్లరు తొదకును మత్సాయుధ్యమునందుడను అందు శంకరుడు అంతర్హితుడై నృపస్వాంతము వెలుగొందగా ప్రజామతి భూయ సంతర్పణముగా ఉత్తమ సంతత పాలము విభవ సంభృతమయ్యన్. శ్రీమధురధాముడు శిష్టదిన పూర్ణ చిర కాముడు శ్రీ కుమారి ప్రేమరసరూప న విభ్రమ విహార రుచిరాకృతులు విశ్వవిహిత కావ్య వ్యోమమనులు ఉత్తమ మనోదయ భవస్తులు దయోదీ విరూపాక్షామల కటాక్షములు అహర్నిశము క్రోజు
జగం ఆదుతిని మంగళమహాశ్రీ శ్రీనాథాది కవిస్ఫరధీనాథ కృష్ణరాయ దేవేంద్ర మన శ్రీనాథ నిగమసార శ్రీనాథ శ్రితావన ప్రసిద్ధ కటాక్ష ఆహార్య కులనందిని హృదయారి హంసాకృతి విహారమణి మందిరం నిఖిల వేద విద్యాకృతి మహర్షిమతి గంధరాద్వైత మాన్యమంద్రాకృతి అహేతుక కృపాక్త మత్కృతి గుణాక్ష హారాకృతి మహిత షడక్షరీయమను సమంచిత భావమరీయ కావ్య సద్గుహర సదా విహర రసగుంభిత చిత్తమదీయ చిత్త సన్నిహిత హృతాత్మపుత్రకమనీయ షడాస్య మధుస్రవత్ సహజ గుణ ప్రబంధ రస సంగత దివ్య కృపావసంగత శ్రీకనకరత్నమాహృతయా ఆకాశ మృగాంక శరపారాచ్య మనోబ్జాకర పతంగ కవన రమా ఆకల్పాకల్ప చంద్రమౌళీశ శివ అభినవ శాకుంతలదీప్ర భవ్య గాథానుజన ఫలిత గుణాళీ భవోత్తమ మనుసంభవ విభాసి షష్టాననము వెలయి శివకృపన్ షష్టాననము వెలయి శివకృపన్ ఇది ఉత్తమ సంభవం. ఒక్కసారి ఉత్తమ శ్రీమత్పంపావిరూపాక్షమూర్తయే కల్సమితాత్తయే ఆనందైకస్వరూపాయ శివాయ గురవే నమః. శివం పురాతనం అఖిల సేవ్యం సర్వజగన్నిదానమున్ నవనవమున్ సదాతనం అనంతగుణం స్వతః ప్రకాశమున్ కవిజనమాత్ర లక్ష్యమును గమ్యము వాచ్యమునైన వెలుగు మద్వివిధ వజ ప్రకారముల వెయ్యివిధముల కొల్వి తీర్చుదని విబుధములైన భాషను వెయ్యివిధములుగా కొల్వు తీర్చి తానెవరిది ఎట్లు కొల్కిన అహీన రసధ్వని గుంభనములన్ తవిలనేని సత్కవి పదమ్మున వాణి నిల్పువాణి నా అవిరళ భక్తి బంధుర మనోంబుజలక్ష్మి అలంకరించుతన్ నా అవిరళ భక్తి బంధుర మనోంబుజలక్ష్మి అలంకరించుతన్. కేవల శాస్త్ర పండితులు కేలి అనర్తులు లక్ష్య సిద్ధి సంభావన సాలని సుకవి పలుకులన్ వాళ్ళ కన్ని విప్పుగన్ వావిది కన్ని కబ్బములు పలికినవేని సుఖానువాదము ఏలా విలసద్వికస్వర కలస్వర కోకిలగాన వేళలన్. శ్రీ కోకిలగాన అన్వయించాలి. తర్వాత